నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెల్లవారితే ఆదివారం అవుతుందనగా ఇరాన్పై అమెరికా ఊహించని రీతిలో విరుచుకుపడింది. 3 కీలక అణు కేంద్రాలైనటువంటి ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ దగ్గర B-2 స్టెల్త్ బాంబర్స్తో దాదాపు 60 మీటర్ల లోతుకి చొచ్చుకుపోయేటువంటి బాంబింగ్ చేసింది. అక్కడ ఉన్నటువంటి సెంట్రిఫ్యూజెస్ అలాగే యురేనియం శుద్ధి కేంద్రాలని ధ్వంసం చేసే ఉద్దేశంతో పూర్తిగా ధ్వంసం అయినట్లుగా అమెరికా ప్రకటించుకుంది. ఏదైతే 2 వారాల గడువు అని చెప్పారో ట్రంప్ దాన్ని ఉల్లంఘించి 48 గంటల లోపే ఇరాన్ మీద ఊహించని అత్యంత భయంకరమైన దాడికి పాల్పడ్డారు. అయితే దీని ప్రభావం ప్రపంచం మీద ఎలా పడబోతుంది? అనేక ప్రపంచ దేశాలు, అగ్రగామి దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. రష్యాతో పాటు చైనా, నార్త్ కొరియా, పాకిస్తాన్, ఒమాన్ దేశాలు తీవ్రంగా ఖండించినాయి. అవసరమైతే ఇరాన్కి అన్ని రకాల సాయం చేస్తామని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నాయి. ఏం జరగబోతుంది? ప్రపంచ దేశాలు నిట్ట నిలువుగా 2గా చీలిపోయే పరిస్థితి ఏమైనా కనపడుతుందా? ఇది ఇక్కడితో ఆగుతుందా, కొనసాగుతుందా? ఇరాన్ ప్రతిదాడి ఏ రూపంలో ఉండబోతుంది దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చెప్పడం. చర్చలో మనతో పాటు అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు, మాజీ రాయబారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారు మనతో ఉన్నారు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. అలాగే అమర్నాథ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. ముందుగా వినోద్ గారు నమస్కారం. నమస్కారం వినోద్ గారు, ఇది అంటే సరే ట్రంప్ విషయం మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మనకి చాలా కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంత కీలకమైన ఈవెన్ దానికంటే 1 డే ముందనుకుంటా వైట్ హౌస్ వర్గాలే అధికారికంగా ప్రకటించినాయి, ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదు, 2 వారాలు పడుతుంది దీని మీద అని చెప్పి. మనకి తెల్లవారితే ఆదివారం అనగా ఈ దారుణం జరిగిపోయింది. దాదాపు అంటే అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనటం వల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది సమాజం మొత్తం బేరీజ్ వేసుకుంటున్న పరిస్థితి. ఏదైతే అమెరికా దగ్గర తప్ప మరి ఎవరి దగ్గర లేనటువంటి బంకర్ బస్టర్ బాంబులతో దాదాపు ఒక్కోటి 13 టన్నులు పైగా బరువు, 200 కోట్లు ఖరీదు చేసే 14 బాంబుల్ని ఈ స్టెల్త్ బాంబర్తో ఈ అణు కేంద్రాల మీద దాడి చేయడం జరిగింది. ప్రతిగా ఇరాన్ ఈ హోర్ముజ్ జలసంధిని ఆపేస్తానంటుంది, ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. ఇప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న అనేక దేశాలు ప్రత్యక్షంగా ఈ దాడిని ఖండిస్తూ ఇరాన్కి మద్దతుగా నిలబడుతూ ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా శ్రీనివాస్ గారు, తోటి ప్యానలిస్టులకు, ప్రేక్షకులకు మీకు నమస్కారం. అయితే మీరు అన్నారు కదా, ట్రంప్ 2 వారాల టైం ఇచ్చి ఇదేంటి శనివారం అర్ధరాత్రి ఇలా జరిగింది ఇలా అంటే, ట్రంప్ చేసేది ఎంత మిస్లీడింగ్ స్టేట్మెంట్ అని చాలా వరకు అంటే డిప్లొమాటిక్ కమ్యూనిటీలో అయినా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీలో అంతా తెలిసిపోయింది. ఎందుకంటారంటే ఇజ్రాయెల్ ఏమేమన్నది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ కెపాబిలిటీస్, ధ్వంసం చేసేస్తాము అని. అలాంటి ఏమో టార్గెట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర అటువంటి అంటే బాంబులైనా, తర్వాత ఫైటర్స్ అయినా, మిగతా అని ఆయుధాలైనా ఉన్నాయా అంటే లేవు. సో అటువంటి అప్పుడు దాని ఎండ్ రిజల్ట్ కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ తప్పదు అని అందరికీ తెలిసిపోయింది. కానీ అది ఒకటేమో న్యూక్లియర్ ఇది డిస్కషన్ అని ఆయన పిలిచారు. దాంట్లో వీళ్ళు ఒక రోజు ముందు దాడులు జరిగినాయి ఇజ్రాయలీసి. అలానే కాకుండా 2 వారాల టైం ఇచ్చి మన ట్రంప్ ఏం చేశాడంటే కొంతవరకు మిస్లీడ్ చేయటం. తర్వాత అంటే ఆ వైట్ హౌస్లో స్టేట్మెంట్ కనుక మనం గమనించేటైతే ఎప్పుడు జరుగుతుందో అనేది డెఫినెట్గా జరుగుతుంది అనేది ఉంది. కానీ ఆ 2 వారాల టైం ఇవ్వటం వల్ల ఏమైందంటే ఇంకా టైం ఉన్నది, ఇంకా డిసైడ్ చేయలేదేమో అన్న ధోరణిలో ఇరాన్ ఉండే అవకాశం ఉన్నది, కొంతవరకు ఉన్నది. కానీ వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది. అందుకనే కదా ఖమేనీ పోయి ఎక్కడో సేఫెస్ట్ ప్లేస్లో హైడ్ చేసుకోవటం అనేది. అలానే కాకుండా ఆయన సక్సెసెస్ ఒక లిస్టునే ప్రకటించాడు. అంటే దే ఆర్ ఆల్ ప్రిపేర్డ్ టు సమ్ ఎక్స్టెంట్. సో అందువల్ల ఏమవుతుందని అంటే ఇప్పుడు అమెరికా ఎప్పుడు చేస్తుందో, ఒకవేళ అమెరికా నిజంగానే అంత సీరియస్ చేస్తే మనం ఏం చేసుకోవాలి అన్ని వాళ్ళంతా ప్రయత్నాల్లో ఉన్నారు. కాబట్టి ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాదు. ఇంకో పాయింట్ ఏమన్నారంటే మిగతా కంట్రీస్ అన్ని కండెమ్ చేసినాయి, మరి ఇది
ఎంతవరకు దారి తీస్తుంది రీజనల్, ఇప్పుడు బయలేటరల్ కాన్ఫ్లిక్ట్ పోయి రీజనల్ వెస్ట్ ఏషియాకే కన్ఫైన్ అవుతుందా, మిగతా విస్తరించే ప్రమాదం ఉందన్నది పాయింట్ వినోద్ గారు. ఆ పాయింట్ కూడా, ఎందుకంటే మళ్ళీ అంత ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా ఈ రెండుగా చీలిపోయిన అనగానే ఓ థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా అనేది ఒక విధమైన అపోహ, కాకపోతే భయం అయినా కావచ్చు, అలా వస్తుంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో మనం చూసాం కదా అప్పుడు ఏది వాళ్ళు ఇరాకుని ఎలా చేశారు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనేది ఒక క్రియేట్ చేసి సైంటిస్టులు పంపి చైన్ చేసి అది విన్నా లేకపోయినా కానీ ధ్వంసం చేశారు. తర్వాత తెలియదు ఏమి లేవాలి. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయడానికి కూడా మన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో రాఫెల్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది ఏంటంటే ఇరాన్ ఎన్పిటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలేట్ చేసింది. అంటే కొంత జస్టిఫికేషన్ కు ఇజ్రాయెల్ కైనా అమెరికాకైనా ఇచ్చేటట్టు చేసింది. తర్వాత ఇక వెస్ట్ కూడా కొంతవరకు అంటే అంటే అదంతా మనం కొద్దిగా డీప్ గా స్టడీ చేసినట్టయితే దెర్ ఈస్ ఎ ట్రూత్. ఇప్పుడు 400 కిలోగ్రాముల కేజీస్ వర్త్ యురేనియం ను ఆల్మోస్ట్ వెపన్ గ్రేడ్ ఎన్రిచ్మెంట్ దాకా తీసుకొచ్చారు. ఎక్కడ దాచారు కూడా తెలియదు అనే పరిస్థితులు ఉన్నది అని అంటే అఫ్ కోర్స్ మొసాద్ మరి మోస్ట్ వాళ్ళు ఏమంటారు మన సిఏఏ కంటే కూడా మిగతా కేజీబీ కంటే కూడా వాళ్ళంతా నోటోరియస్ ఇంటెలిజెన్స్. దే ఫౌండ్ అవుట్ ఎస్ దే ఆర్ హైడింగ్ ఇన్ ఫోటో దగ్గర లేకపోతే ఇక్కడ అక్కడ ఇవన్నీ. సో ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఎలాగో న్యూక్లియర్ ప్రాసెసింగే కాకుండా న్యూక్లియర్ కెపాసిటీని ఎలిమినేట్ చేయాలి అనేది ఇజ్రాయెల్, దానికి ఫుల్ సపోర్ట్గా అమెరికా ఉంది కాబట్టి ఇలాంటి దాడి జరిగింది. ఐఏఈ కూడా సపోర్ట్ చేసింది. ఏమంటే ఈవెన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్స్లలో కూడా ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ ను పాయింట్అవుట్ చేసి నువ్వు వైలేట్ చేసి నీ తప్పు అని ఎవరు అనలేకపోతున్నారు. సో ఈ పద్ధతిలో ఉన్నట్టయితే మనకు ఈ యాజ్ ఆఫ్ డేట్ అంటే మనకు ఇది అదే ఇరానియన్స్ అంటే ఏమంటో ఆయతుల కొమైని కూడా అన్నాడు, తర్వాత వాళ్ళ కమాండర్ అన్నాడు కదా ట్రంప్, యూ స్టార్టెడ్ ద వార్, వీ ఎండ్ ద వార్. ఆ స్టేజ్ లో ఇప్పుడు ఉన్న స్టేజ్ కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయో మనకి ఇప్పటిదాకా తెలియదు. సో ఇప్పుడు రెండుగా చీలిపోయి థర్డ్ వరల్డ్ వార్ వస్తుందని మనం అనుకోని అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఇరాన్ కొద్దిగా ఫూలిష్ యాక్టివిటీస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేసింది అనుకోండి, ఉన్న సపోర్ట్ ఇచ్చే అన్ని కూడా అపోజ్ చేస్తాయి. ఎందుకంటే 20-30% ఆఫ్ సౌదీ, ఇరాక్, కువైట్, ఒమాన్, ఖతార్ ఇవన్నీ ఆ స్టేట్ చైనాకి సప్లై చేసే ఆయిల్ కూడా హోర్ముజ్ నుంచే వెళ్తుంది. అదే అంటారు. చైనా పెద్దగా ఎఫెక్ట్ అవుతాయి, మనం ఎఫెక్ట్ అవుతాం. సౌత్ కొరియా, జపాన్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అమెరికా ఎఫెక్ట్ కాదు, ఇజ్రాయెల్ ఎఫెక్ట్ కాదు. సో అటువంటి ఫూలిష్ పనులు చేయడం వల్ల వాళ్ళకి నష్టం వస్తుంది. సో ఇప్పుడు మరి ఇంకెలా మూవ్ అవుతుంది అనేది రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్ కావచ్చు, కానీ థర్డ్ వరల్డ్ వార్ మాత్రం రాదు. లక్ష్మణ్ గారు, మనం గమనిస్తూ ఉన్నాం దాదాపు ఒక 10 రోజుల నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నప్పుడు పెద్దగా దేశాలు తీవ్రంగా స్పందించిన దాఖలాలు మనకు కనపడలా. ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణ ఇజ్రాయెల్ కొంత తప్పట్టినా ఇది అక్కడికే పరిమితం అవుతున్న రీతిలో వ్యవహరించారు. ఎప్పుడైతే అమెరికా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిందో ఒక్కసారిగా అటు చైనా, నార్త్ కొరియా, రష్యా, పాకిస్తాన్, ఒమన్ చాలా దేశాలు తీవ్రంగా ఈ దాడిని ఖండిస్తున్నాయి. ఇరాన్కి అవసరమైతే న్యూక్లియర్ వెపన్స్ మేము సప్లై చేస్తామన్న దాకా కూడా చర్చ వెళ్తున్నది. కొద్దిసేపటి క్రితమే పుతిన్ను సహాయం చేయలేనని ప్రకటించినట్టుగా ఒక వార్త వచ్చింది. దాని వెంటనే ఇరాన్ విదేశాంగ మంత్రి కలిశారు. ఇరాన్కి మేము ఆయుధాలు కూడా ఇస్తామని చెప్పి పుతిన్ ప్రకటన కూడా వచ్చింది. సో ఇది అంటే అసలు అమెరికా తొందరపడింది అనుకోవాలా? 2015లో ఒబామా కుదిర్చినటువంటి ఒప్పందాన్ని ఈయన 18లో రద్దు చేసి, ఒబామాకి డీల్ చేసుకోవటం రాదు, యుద్ధానికి వెళ్తాడని చెప్పి ఆయన మీద ప్రకటనలు చేసిన ఆయన ఇప్పుడు ఈయనే ప్రత్యక్షంగా యుద్ధానికి వెళ్తున్న పరిస్థితి. ఇది ప్రశాంతంగా అంటే అణువాయుధాలు వాళ్ళు తయారు చేస్తుండొచ్చు, వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు, మేము పౌర అవసరాల కోసం లేదంటే ఇతర అవసరాల కోసం చేస్తున్నామని చెప్తున్నారు. దాని మీద చాలా కార్యక్రమాలు చేయొచ్చు బాంబులు వేయటం తప్పితే. కానీ ఇంత భయంకరమైన బాంబులు ఇరాన్ లాంటి ఒక పెద్ద దేశంతో తలపడుతున్నప్పుడు, పరోక్షంగా ఉండాల్సిన అమెరికా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు పరిస్థితులు ఎలా మారే అవకాశం? శ్రీనివాస్ గారు, మీకు ఇతర పెద్దలకు ప్రేక్షకులకు నమస్తే. ఓకే. ఒకవైపున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకు శాంతి కాముకుడుగా నోబెల్ బహుమతి ఇవ్వాలి అని పరితపిస్తూ కడకు పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడితో కూడా
ప్రపోజ్ చేయించుకున్నాడు. ఆ మాట చెప్పించుకొని రికమెండ్ చేయించుకొని ఆయనకి విందిచ్చి ఏమేం మాట్లాడారు బయటకు వచ్చి ఈ మాట కూడా చెప్పారు. అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలి, ఇండియాకు పాకిస్తాన్కి మధ్య యుద్ధం నివారించింది నేనే, ఒప్పందం చేయించింది నేనే అని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ ఇవాళ ఇజ్రాయెల్ను ప్రోత్సహించి ఇరాన్ పైన దాడి చేయించి ఆయన సహితం G7 దేశాల సమ్మిట్ను కూడా మధ్యలో వదిలిపెట్టి వెనక్కి వచ్చి ఈరోజు ఇరాన్ పైన దాడి చేశారు. అంటే వీటిని బట్టి మనకు అర్థమయ్యేది అమెరికా ఇజ్రాయెల్ కూడబలుక్కునే ఇజ్రాయెల్ మొదట దాడి చేసింది, తర్వాత అమెరికా కూడా రంగప్రవేశం చేసింది. అణ్వాయుధాలు అనేటువంటిది ఒక పూచి చూపెట్టడమే. గతంలో ఇరాక్ లో ఏ విధంగా రసాయనిక ఆయుధాలను ఉన్నాయి, అవి ప్రమాదకరం ప్రపంచానికని చెప్పి ఆ దేశం పైన దాడి చేసి సర్వనాశనం చేసి సద్దాం హుస్సేన్ను అంతమొందించారు. ఈరోజు కొమైనీని అంతమొందించేటువంటి పన్నాగంలో భాగంగా ఆ దేశాన్ని సర్వనాశనం చేసి లొంగగొట్టుకొని అక్కడ ఉన్నటువంటి నిక్షేపాలను స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న ఒక కుట్రపూరిత పని ఇది. ఈరోజు అమెరికాకు సంబంధించి అనేక మంది మేధావులే అధికారికంగా, అలాగే ఐక్యరాజ్య సమితి న్యూక్లియర్ వెపన్స్ కు సంబంధించిన ఆధారాలు లేవు, వాళ్ళు అటువైపున అడుగులు వేయడం లేదు, యురేనియాన్ని అభివృద్ధి చేసుకుంటున్నటువంటి మాట వాస్తవమే, అణ్వస్త్రాలను తయారు చేసే వైపున వాళ్ళు ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని అందరూ చెప్తున్నారు. ఈ రోజు వాళ్ళ దగ్గర అణ్వస్త్రం లేదు, వాళ్ళు అటువైపు అడుగు వేయడం లేదు. మరి ఎందుకు దాడి చేయాలి? ఎందుకు అక్కడ ఆ దేశాన్ని ఇప్పుడు యుద్ధం లేక లాగి సర్వనాశనం చేసి ఈరోజు మధ్యాసియాలో అన్ని దేశాలలో అల్లకల్లోలను సృష్టించి ప్రపంచాన్ని అంతా కూడా అల్లకల్లోలను సృష్టించే పనికి ఇంత దారుణానికి మోడీ ట్రంప్ ఎందుకు పూనుకున్నారనేటువంటిది ఆలోచించాలి. ఈరోజు ఆంతరంగికంగా ఆయన విధానాల పట్ల వ్యతిరేకత వచ్చి లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ దీని మీద కూడా ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయడం మీద కూడా నిన్న కూడా ప్రదర్శనలు జరిగినాయి సార్ యుఎస్ లో చాలా. ఇప్పుడు కూడా దీనికి వ్యతిరేకంగా చేస్తున్నారు. పాలస్తీనాలో జరుగుతున్న గాజాలో జరుగుతున్నటువంటి దానిపైన విద్యార్థులు అందరూ అమెరికాలో గోల చేస్తున్నారు ఇది ఆపాలని చెప్పి. అలాగే ఇజ్రాయెల్ అధ్యక్షుడు పైన తిరుగుబాటు ఒకవైపున ఆ దేశంలో ఆంతరంగికంగా ఉన్నది. వీళ్ళిరువురు కూడా వాళ్ళకు ఆంతరంగికంగా ఎదురవుతున్నటువంటి వ్యతిరేకతను దారి మళ్లించడానికి పక్కదారిని బదిలించడానికి ఎంచుకున్నటువంటి ఎత్తుగడ ఇది అనేది కూడా ఆలోచించాలి. ఈ రోజు రష్యానో లేకపోతే చైనానో ప్రత్యక్షంగా సహాయం చేసి అక్కడ యుద్ధంలోకి పాల్గొనే రోజులు కాదు ఇవి. అలాంటి జరిగినప్పుడే మూడో యుద్ధాన్ని గురించి మనం భయపడాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏం లేవు. పైపెచ్చు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలై ఉంది. వాళ్ళు అనుకున్నట్టుగా లేదు పరిస్థితి. యుద్ధం ముగించలేని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడ్డాయి రెండు దేశాలు కూడా. ఈరోజు ఇలాంటి అంతర్జాతీయ పరిస్థితుల్లో ట్రంప్ ఈరోజు దుందుడుకగా వ్యవహరించడం అనేటువంటిది పోనీ ఆ చివరి మాట వాళ్ళ దగ్గర ఉండేటువంటి గుట్టలు గుట్టలుగా పడిన అణ్వాస్త్రాలని ఒకదాని తర్వాత ఒకటి వాటిని డిస్మాంటిల్ చేయాలని ఒప్పందాలు చేసుకున్నారు కదా గతంలో యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడే. మరి ఏమైనా చేశారా? మరి వాళ్ళ దగ్గర అణ్వస్త్రాలు ఉండొచ్చు, మిగిలిన వాళ్ళు యురేనియాన్ని కూడా అభివృద్ధి చేయకూడదు, శాంతియుత కార్యక్రమాలకు కూడా వినియోగించుకోకూడదు, మేము చెప్పినట్టే ఉండాలి, మా కనుసన్నల్లో ఉండాలి, మా అదుపులో ఉండాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఒక సామ్రాజ్యవాద పోలీస్ వ్యవహరించినట్టుగా అమెరికన్ అధ్యక్షుడు వ్యవహరించడం చాలా దుర్మార్గం. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రామ్మోహన్ రావు గారు, ఇదేదో సడన్గా ఇజ్రాయెల్ దాడి మొదలు పెట్టాక జరిగిన ఇది కాదు.
నిన్న స్వయంగా అమెరికా రక్షణ మంత్రి ప్రకటించారు కొన్ని నెలలుగా ఈ B2 స్టెల్త్ బాంబింగ్ చేయడం కోసం మేము ప్రిపరేషన్స్ చేసుకున్నాం, ఫైనల్గా నిన్న జరిగిందని చెప్పి. సో ఇక్కడ రహస్యం కూడా ఏమీ లేదు, ఖచ్చితంగా కొట్టాలనుకున్నారు. 100% అమెరికా ఇజ్రాయెల్ కోఆర్డినేషన్తో కొట్టడం జరిగింది. అయితే దీనివల్ల అక్కడ ఏమైనా నిర్వీర్యమైనవి అంటే దాని మీద సందేహం. ఆల్రెడీ ఆ యురేనియం అక్కడి నుంచి తరలించేశారని చెప్తున్నారు. ఒక దేశం, అంత పెద్ద దేశం, సాంస్కృతికంగా చాలా చరిత్ర ఉన్నటువంటి దేశం మీద దాడిని చాలా దేశాలు ఖండిస్తూ ఉన్నాయి. మనం మొదలైన యుద్ధాలు చూస్తున్నాం. హమాస్ లాంటి ఒక తీవ్రవాద సంస్థతోటే ఇజ్రాయెల్ పూర్తిగా ఆపలేకపోతూ ఉంది. ఈ రష్యా ఉక్రెయిన్ అయితే సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంది. ఇది ఆగుతుందా, ఏ రకంగా పోబోతుంది, ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాసరావు గారు, మీకు, వినోద్ గారికి, అలాగే లక్ష్మీనారాయణ గారికి, HMTV ప్రేక్షకులకు నమస్కారం. యుద్ధాల సమయం కాదు ఇది, నిజంగా భౌతిక యుద్ధాల సమయం అస్సలు కాదు. ఆర్థిక యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంకా గట్టిగా మాట్లాడితే వాణిజ్య యుద్ధాలు, శృంఖాల పోరాటం జరుగుతున్న కాలంలో భౌతిక యుద్ధాలను ప్రోత్సహిస్తుంది అగ్రరాజ్యాలు మాత్రమే అంటున్నారు. అగ్రరాజ్యాలు భౌతిక యుద్ధాలను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆయుధ పాఠవ పరీక్షల కోసం ఇవాళ B2 విమానాల పరీక్ష కూడా జరిగింది అంటున్నారు. అమెరికాకు ఇది ఆధునిక ఆయుధం కనుక దాన్ని జరుపుకున్నారు, అదే అవకాశం తీసుకున్నారు. నేను చిన్న మా ఉదాహరణ చెప్తాను, మన సమాజంలో జరిగే ఉదాహరణ. ఎందుకంటే ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు ముగించిన చోటు మొదలు పెడదాం అనుకున్నాను. మీ ప్రశ్న మళ్ళీ వస్తాను. ఏంటంటే ఒక ఇంట్లో దొంగతనం జరిగింది అనుకోండి, సహజంగా ఎవరి మీద మన నెపం పని మనిషి మీద నెపం కదా, పని మనిషి మీద. ఇంట్లో దొంగలు ఉన్నారు, కోడలో, అత్తను, మామను, తమ్ముడు, ఇవాళ 2 అగ్రరాజ్యాల దగ్గర 90% అణ్వాయుధాలు ఉంచుకొని వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? 9 దేశాల దాకా ఉన్నాయి అంటున్నారు. గతంలో పోఖ్రాను మనకు అణు విస్ఫోటన జరిగినప్పుడు కూడా అమెరికా వ్యతిరేకించింది, మనం చాలా ఆంక్షలు విధించింది. ధైర్యం చేసిన 9-10 దేశాల దగ్గర అఫీషియల్ కాదు, అఫీషియల్ గా అంటే ఎవరు అసలు ఆయుధాలను వాడొద్దని, నో ఫస్ట్ యూజ్ అని మనం పెట్టుకున్నాం. ఆ ఒప్పందాలు కూడా ఏం చెప్తుంది. అందుకని ఏమంటానంటే ఇవాళ ఇరాన్ మీద నెపం మోపడానికి అమెరికాకి ఎలాంటి హక్కు లేదు. అమెరికా పోలీస్ ఆయమని, ప్రపంచ పోలీస్, అమెరికా గాని ఇజ్రాయెల్ గాని మొత్తం ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాలను చేస్తారా? వీళ్ళిద్దరు దిశాలు మొట్టమొదటి నేను అంటున్నాను. ఇవాళ మొత్తం ప్రపంచానికి ఇవాళ పెద్ద థ్రెట్ ఎవరంటే ఇద్దరు అంటున్నాను కదా. మిగతా చైనాతో సహా మిగతా దేశాల్లో ఉన్నది 10-12% అణ్వాయుధాలే కదా. అటువంటి ఇరాన్ మీద ఆరోపణ చేయడానికి నైతిక హక్కు లేదు, నెంబర్ 1. అందుకని లక్ష్మీనారాయణ గారు ముగించిన చోట రెండోది నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు చాలా వచ్చినాయి యుద్ధం మీద, అట్లా వాటిని నిలిపి చేస్తున్నారు ఇవాళ. చూడండి, ఇద్దరు నాటి పాడేది కాదు ఇజ్రాయెల్ అమెరికా. అమెరికా అధ్యక్షుడు మొన్న ఏమన్నాడు, 15 రోజులు టైం, గతంలో టైం ఇచ్చింది, వాళ్ళే ఉల్లంఘించారు. 60 రోజులు టైం ఇస్తే 55వ రోజు నాడే ఇజ్రాయెల్ దాడి మొదలు పెట్టింది. 60 రోజులు కాలే కదా అప్పటికైతే ఇరాన్ మీద. అది ఒప్పందం రమ్మని, ఒప్పందానికి నిష్క్రమించింది అదే ట్రంప్ మొదటి పీరియడ్ లో 2018. ఇవాళ అంటే మీరు రమ్మన్నప్పుడు రావాలి, మీరు పొమ్మన్నప్పుడు పోవాలా, అందరూ ప్రజలంతా మీ ఇష్టం అనేట. అందుకని ఏమైతుందంటే ఈ రెండోది కూడా నిన్న 15 రోజులు గడువిచ్చినా అన్నప్పుడు వాళ్ళ నాటకం చూడండి. ఇజ్రాయెల్ ఏమన్నది, నువ్వెవరు గడువిస్తేందుకు నేను నా పని పడతా అని చెప్పి నా దాడులు నేను చేస్తాను ఆపలే కదా. ఇజ్రాయెల్ ఏమన్నది, స్పష్టంగా చెప్పిండు, అమెరికా అధ్యక్షుడు మేము గడువిస్తా అంటున్నాం, ఆ గడువు మేము ఒప్పుకోము. అందరి నాటకమే, అందరి నాటకమే. ఎందుకంటే ఒప్పుకోమని వీళ్ళు చేసుకుంటూ అన్ఎక్స్పెక్టెడ్ చేసింది. అంతకంటే ఇరాన్ ను తక్కువ అంచనా వేస్తున్నారు వీళ్ళందరూ. ఇరాన్ ను ఇజ్రాయెల్ గాని లేకపోతే మనకు అమెరికా గాని కొంత సభ్య ప్రపంచం కూడా తక్కువ అంచనా వేసింది. ఇరాన్ వాళ్ళని సమర్థిస్తారని నేను, కానీ వాళ్ళు అంతకంటే తెలివిగా 2 ముందే 20 నాడే వాళ్ళు ట్రక్కులు దాన్ని చేసుకొని యురేనియం పక్కన తీసుకుపోయింది కదా. ఒక మాట చెప్తున్నాను ఇంతకుముందు, ఇప్పుడు కత్తితో కూరగాయలు కోయొచ్చు, మెడకాయలు కోయొచ్చు, కత్తి తప్పు కాదు, కోసే వాటి. ఇక్కడ అణువాస్త్రాలను గాని తయారు చేసి మంచిగా వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు. నేనేమంటున్నానంటే ఇప్పుడు అణు విజ్ఞానంతో కరెంట్ ఉత్పత్తి చేసుకుంటాం, రకరకాల లోక కళ్యాణం వాడుకోవచ్చు కదా. దాన్ని ఎప్పుడు అంగీకరిస్తలేదు అమెరికా నేను అంటున్నాను. అంటే పెద్ద పోలీస్ గా చేస్తున్నాను. ఇంకొకటి, అంతర్గతంగా అంతర్యుద్ధం జరుగుతున్న క్రమంలో నువ్వు రాజు కాదు, నువ్వు కింగ్ కాదు, లేకపోతే నువ్వు జో బైడెన్ అని ప్రజలు 5 లక్షల మంది అప్పుడు ఉద్యమం చేశారు. ఇప్పుడు ఇవాళ అంతర్గతంగా నువ్వు ఇరాన్ మీద దాడి చేసిన పక్కన పెట్టండి, నువ్వు చేస్తున్న పని ఏంటి అని చెప్పి వాళ్ళ దురదృష్టం. ఇంకా 3.5 ఏళ్ళు భరించాలి వాళ్ళు. ఇప్పుడు 6 నెలలు కూడా కాలే ఇంకా. ఏది అమెరికా నేను ఆనాడే అన్నాను, గెలిచినాడే నేను అన్నాను, మన ప్రపంచానికి ఎంత నష్టమో వాళ్ళకి అంతకంటే ఎక్కువ నష్టం. ఒక మాట ముగిస్తాను నేను. కేఏ పాల్కు నేను ఎప్పుడు చెప్తున్నాను, కేఏ పాల్కు ట్రంప్ కి ఏం తేడా, కానీ కేఏ పాల్ ఏం మాట్లాడినా మనకు నష్టం లేదు, ఎందుకంటే ఆయన ఏ దేశ అధ్యక్షుడు కాదు. కానీ ట్రంప్ ఒక ప్రపంచ అగ్ర దేశానికి అధ్యక్షుడు. ఒక మాట చెప్పి మనకి ముగిస్తాను, వాళ్ళ
ఓ తాత పెళ్లి చేసుకుంటావా అని అంటే నాకెవడు ఇస్తారా పిల్లని అన్నట్టు. అట్లా అని ఇప్పుడు ట్రంప్ విషయం ఎట్లుందంటే శాంతి బహుమతి కోసం ప్రయత్నం చాలా నవ్వులాటగా ఉంది. శాంతి బహుమతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన సామెత కరెక్ట్ సరిపోద్ది అంటున్నాను నేను. అంటే గతంలో అమెరికా అధ్యక్షులు 4 వచ్చిన సందర్భం కూడా నేను చెప్తున్నాను. రక్తపు చేతులతోని రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళు రక్తపు చేతులతో వాళ్ళు కొంచెం మంచి వాళ్ళు కావచ్చు, అంతకంటే మంచి వాళ్ళు కావచ్చు, ఒబామా కానీ వాళ్ళందరూ. కానీ వాళ్ళందరూ కూడా ప్రపంచాధిపత్యం కోసం ప్రపంచంలో యుద్ధాలు సృష్టించిన వాళ్ళు కాదా, ప్రపంచాన్ని శాసించిన వాళ్ళు కాదా? ఇంకా రక్తపు చేతులతో 4 తీసుకుంటే ఈయన ఇంకా పెద్ద రక్తపు చేతులతోని నోబెల్ బహుమతికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఒక్క మాట, యుద్ధాన్ని ముగించిన మా చేతిలో రష్యా అంటుంది, రష్యా చేతిలో కూడా లేదు. వాళ్ళ యుద్ధం వాళ్ళు ఆపుకోలేకపోతున్నారు. వాళ్ళకు వాళ్ళు ఎవరు చేస్తారు? యుద్ధం ఆరంభించడమే వీళ్ళ పని. ఎవరైనా యుద్ధం ముగించడం వాళ్ళ చేతిలో ఉండదు. ప్రపంచ చరిత్ర మనకు చెప్తుంది. ఆ చరిత్ర పాఠాలను తెలుసుకోవాలి, చదువుకోవాలి. అప్పుడు మాత్రమే బాగుపడతాను నేను. అమర్నాథ్ గారు, మనం చూస్తా ఉన్నాం అంటే ఏ కారణంగా మొదలుపెట్టినా ఇప్పుడు రష్యా అంటే సరే మనం ఎంగేజ్ అయ్యింది ఒక యుద్ధంలో అనుకోవచ్చు. చైనా ఇప్పటికే సహాయం చేస్తుంది ఇరాన్కి అని చెప్పి చెప్తూ ఉన్నారు. భారీగానే ఆయుధాలు సరఫరా అవుతున్నాయి అని చెప్పేసి. నార్త్ కొరియా సహజంగా ఏదో వాళ్ళ గొడవలు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి. సరే, ఇది దేనికి మొదలైంది, ఎలా మొదలైంది అన్నది పక్క పెడితే ఇవాళ ప్రపంచం అంతా స్పందించాల్సిన పరిస్థితి. ఇరాన్ అధ్యక్షుడు భారత ప్రధానికి కూడా ఫోన్ చేశారు దీనికి మద్దతు. సరే, దౌత్య మార్గాలు చూసుకోండి అని చెప్పి. అంటే అక్కడితో సరిపోద్దా? ఎందుకంటే ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టమైన విధానానికి రావాలి అన్నది ఒక రాజకీయ పార్టీ, కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తుంది. దానికి మించి ఈ ధోరణి అంటే ఒక గ్లోబల్ పోలీసింగ్ మొన్న కూడా మనం చూసాం. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ట్రంప్ వ్యవహార శైలి ఫైనల్గా ఒప్పుకున్నాడో, ఈ రోజుకి ఒప్పుకున్నాడు, రేపు మళ్ళీ ఏమంటాడో కూడా మనకి ఒప్పుకున్నాడో లేదో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. ఆయన ఆపుతున్నా అని చెప్పడం కానీ, గొంతెత్తి మనం మాట్లాడటం కానీ లేదు. భారత్ స్పందన, దీని ఖండన అంటే ఒక దేశం మీదకి దాడి ప్రత్యక్షంగా ఇరాన్ గగనతలం ఆంక్షల్ని ఓవర్కమ్ చేసి వైలేట్ చేసి అమెరికా ఈ స్థాయిలో బాంబింగ్ చేయటం భారత్ ఎలా చూస్తాం? మొదట మీకు అట్లాగే మన ప్రేక్షకులకు మన మిత్రులందరికీ నమస్కారం అండి. అంటే ఈరోజు మనము ఈ మొత్తం సినారియోను 3 డైమెన్షన్స్లో చూడాల్సి వస్తుంది. మొదటి డైమెన్షన్ ఏంటంటే అసలు అమెరికా, మీరు పోలీస్ అని ఒక మంచి ఉపయోగిస్తున్నారు. నా పర్సనల్గానైతే అమెరికా ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద తీవ్రవాద దేశం. ఎందుకంటే సద్దాం హుస్సేన్ క్రియేట్ చేసింది వాళ్ళు, తాలిబాన్ను క్రియేట్ చేసింది వాళ్ళు, అల్-ఖైదాని క్రియేట్ చేసింది వాళ్ళు, ఆ తర్వాత పాకిస్తాన్కు ఎంకరేజ్ చేసి ప్రపంచ ఉగ్రవాద స్పాన్సర్డ్ కంట్రీగా తయారు చేసింది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసెస్కు దానికోసం. ఈరోజు కూడా అక్కడ ఉన్న దాదాపు ఒక 6 ఇంపార్టెంట్ ఆయిల్ కంట్రీస్ ఆ ప్రాంతం నుంచి, హార్ముజ్ జలసంధి నుంచి ఏదైతే రావాలనో, ఇప్పుడు అక్కడ దాని మీద పెత్తనం గురించి దాదాపు 50,000 మంది సైనికులు, అమెరికన్ సైనికులు అక్కడ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు ఆ ప్రాంతాల మీద పెత్తనం కోసము ఈరోజు ఎంత దారుణానికైనా ఒడగట్టగలిగేంత పాలసీ మేకింగ్ ఉన్న దేశం ఏదైనా ఉన్నదంటే ఈ ప్రపంచ చరిత్రలోనే. మళ్ళీ ఈ ప్రపంచ చరిత్రలో అత్యంత దారుణమైన న్యూక్లియర్ వెపన్ను వాడింది కూడా ఏకైక దేశం అమెరికానే. అది వేసింది హీరోషిమా నాగసాకి, మనందరికీ తెలుసు చరిత్ర. నేను అనేది ఏంటంటే అసలు అమెరికాకు వాళ్ళకు నిజమైన వాళ్ళకు ఒకవేళ ఎకనామిక్ బెనిఫిట్ గురించి వాళ్ళు ఆలోచిస్తే దౌత్యపరంగా మాట్లాడుకోవాలి. అంతేగాని నేను ఏ దేశం ఒప్పందం కుదిర్చి పెడితే పాలసీ నేను చెప్తున్నా. ఒబామానా ట్రంప్ అసలు పక్కన పెట్టండి. అంటే హైజెన్హోవర్ దగ్గర నుంచి ట్రంప్ వరకు దాదాపు ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఒకే విధంగా బిహేవ్ చేశారు. అసలు దానిలో మీరు ఇట్లా ప్లస్లు మైనస్లు 19-20 వరకు అంతే. దాదాపు అందరు ప్రెసిడెంట్లు యాజ్ అ పాలసీ నేను చెప్తున్నాను, అతిపెద్ద తీవ్రవాద స్పాన్సర్డ్ కంట్రీ ఈ ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉన్నదంటే అది అమెరికా. సో అమెరికా నీడ్స్ టు గెట్ ఎ లెసన్ ఫ్రమ్ ఎంటైర్ వరల్డ్. ఈ రోజు మరి అది జరుగుతుందా లేదా న్యూ వరల్డ్ ఆర్డర్లో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. రెండో డైమెన్షన్ ఏంటంటే భారత్ పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం గమనిస్తున్న పాయింట్లో అసలు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ కావచ్చు, లేకుంటే అమెరికా కూడా ఇప్పుడు దిగింది కాబట్టి అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ప్లస్ చైనా వాటెవర్, ఈ కాంటెక్స్ట్లో అసలు భారత్ మీద ఉండే ఇంపార్టెంట్, భారత్ నాట్ ఓన్లీ ఇంపోర్ట్స్ ఈవెన్ ఎక్స్పోర్ట్స్ దాదాపు $10 బిలియన్ ఎక్స్పోర్ట్ మార్కెట్ అదే ప్రాంతం నుంచి ఆ హార్ముజ్ జలసంధి నుంచే వెళ్తుంది. రెండోది ఆన్ ది అదర్ హ్యాండ్ యాక్చువల్గా మీరు ఇంకో జలసంధి గురించి కూడా మనం మాట్లాడుకోలేదు, ఏది హౌతీ తీవ్రవాదుల ఏది యమన్ చేతిలో ఉన్నది. సో ఈ 2 జలసంధులు దాదాపు ప్రపంచంలో ఆయిల్ మార్కెట్లో 50%, 50% ప్రపంచ ఆయిల్ మార్కెట్ ను ఈ 2 జలసంధులు, అక్కడ ఒక 30 కిలోమీటర్లు, ఇక్కడ ఒక 25 కిలోమీటర్లు చోక్ చేసేస్తే మొత్తం
అంటే స్టాండ్ స్టిల్ అయిపోతుంది. ఎంటైర్ ఎనర్జీ మార్కెట్ వరల్డ్లో స్టాండ్ స్టిల్ అయ్యేంత పరిస్థితులలో, అంత రిస్క్లో ఈరోజు ఉన్నాం. అంటే ఒక భారత్, జపాను, చైనా అండ్ సౌత్ కొరియా ఆర్ ద లార్జెస్ట్ కన్స్యూమర్స్ ఆఫ్ దీస్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్. అయితే చైనా ఫర్ ద లాస్ట్ 10 years ఇరాన్లో దాదాపు $400 billion ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఆ ఇన్వెస్ట్మెంట్లో చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్లో అక్కడి నుంచి స్టార్ట్ చేసి అనేక రకాల డెవలప్మెంట్లో వాళ్ళకి సంబంధించిన డిఫెన్స్ స్ట్రెంథనింగ్లో కూడా చైనా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సో ఈ రోజు ఇరాన్ 1979 ఇరాన్ కాదు, ఈ రోజు 1979 ఇరాన్ అనుకుంటున్నాడు ట్రంప్. నాకు తెలియదు అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎట్లా పనిచేస్తున్నదో, బట్ 1979 ఇరాన్కు ఈ రోజు ఇరాన్కు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందండి. చూస్తున్నాం కదా, ఇజ్రాయెల్ మీద ఐరన్ డోమ్ ఉంది, ఏం కాదనుకున్న వాళ్ళు బద్దలు అయిపోతూ ఉన్నాయి. సో ఎందుకు? బికాజ్ లాస్ట్ 10 years లో జరిగిన అప్డేట్స్ ఏదైతే చైనా కావచ్చు, మిగతా మూడో డైమెన్షన్ ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఇందాక వారిని కూడా అడిగారు, వరల్డ్ వార్ యొక్క పాసిబిలిటీ. అంటే ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ వరల్డ్ వార్ యొక్క పాసిబిలిటీ స్టిల్ 50-50 అంటాను. ఎందుకంటే ఈరోజు న్యూ వరల్డ్ ఆర్డర్లో అమెరికా రోల్ చాలా తగ్గిపోయింది అని అమెరికా ఫీల్ అయింది. ఈ అసలు దీనికి సంబంధం లేని వార్లోకి వాళ్ళు చొచ్చుకొని వచ్చి, అంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఒక పర్టికులర్ ఇన్సిడెంట్, హమాస్ వాళ్ళు ఒక 250 మందిని నైట్ క్లబ్లోంచి తీసుకెళ్ళి హోస్టేజెస్ తీసుకున్న తర్వాత వాళ్ళ మధ్య జరిగిన ఈ ప్రపంచంలో ఈరోజు భారతదేశం నుంచి నేర్చుకోవాల్సిన అక్కర ఉన్నదండి. క్విక్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. వాట్ వీ హ్యావ్ టేకెన్, కరెక్ట్గా 25 నిమిషాలలో మొత్తం తీవ్రవాద స్థావరాలను కొట్టిపడేసినాము, కరెక్ట్గా 1.5 గంటలో మొత్తం ఎయిర్ బేసెస్ స్మాష్ చేసేసినాము, సెట్ అయిపోయింది. ఇవాళ భారతదేశము తన ప్రోగ్రెస్, ఆర్థిక సామాజిక పరమైన ప్రోగ్రెస్లో వీఆర్ రన్నింగ్ ఫాస్ట్. సో దిస్ ఇస్ హౌ వరల్డ్ షుడ్ లెర్న్ ఫ్రమ్ అస్. ఈరోజు భారత్ మొత్తం ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వేరే దేశంతో మనం ఫైట్ చేసింది మన మీద జరిగిన దానికి ఎగ్జాక్ట్లీ అంటే when you retaliate you have to take a quick conflict resolution, not the low intensity war. ఇప్పుడు ఉక్రెయిన్ వర్సెస్ రష్యా చూడండి 3 సంవత్సరాలు అవుతున్నది, తర్వాత ఇజ్రాయెల్ వర్సెస్ ఇది చూడండి దాదాపు 2 years నుంచి వాళ్ళు కంటిన్యూస్ గా, అంటే దిస్ ఈస్ ఎఫెక్టింగ్ ద వరల్డ్, నాట్ ఓన్లీ దెమ్. సో ప్రపంచ యుద్ధం జరుగుతుందా థర్డ్ వరల్డ్ వార్ అంటే మనం ఏది వరల్డ్ వార్ 2 కానీ లేకుంటే వరల్డ్ వార్ 1 చూసినట్టు ఇంతమంది సైనికులు మోహరించి ఉండకపోవచ్చు. ఈరోజు ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ వరల్డ్ వార్ 3. ఆల్మోస్ట్ ఇది అంతేనండి, వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఒకవైపు ఎకనామిక్ వార్ జరుగుతున్నాయి, ట్రేడ్ వార్. అమెరికా ప్రత్యక్షంగా దిగిన తర్వాత ఇక వరల్డ్ వార్ కాదని అవకాశం కూడా ఎగ్జాక్ట్లీ. సో అమెరికా తనంతట తానుగా చొచ్చుకొని వచ్చి, ఎందుకంటే ట్రంప్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. ఇంటర్నల్ గా అతని యొక్క గ్రాఫ్ చాలా పడిపోయింది. ఇప్పుడు ప్రతిరోజు వన్ ఆఫ్ ద జర్నలిస్ట్, అంటే ఇండియన్ ఆరిజిన్ జర్నలిస్ట్ వాస్ టెలింగ్ మీ దట్ ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock ఖచ్చితంగా మొత్తం క్యాబినెట్ వేసుకొని మైక్ ముందరకు వస్తాడంట. ఆయన ఏదో ఒకటి మాట్లాడాలి. సో ఆయన రేపు పొద్దున ఏదో మాట్లాడాలి కాబట్టి ఈరోజు ఏదో ఒకటి చేయాలి. సో ఈ విధంగా ట్రంప్ అసలు టోటల్ వరల్డ్ ఆర్డర్ ను డిస్టర్బ్ చేయడానికి, అంటే ఐ డోంట్ నో వై హీ ఈస్ డూయింగ్ చాలా పెక్యులియర్. ఇప్పుడు నాకు నోబెల్ ప్రైజ్ రాదేమో అమెరికా అధ్యక్షుడు మాట్లాడాల్సిన మాటలు అవి. అంటే మరీ దారుణమైన దరిద్రం ఏంటంటే ఆసిం మునీర్ను పిలిపించుకొని లంచ్ ఇచ్చి కాలు పట్టుకునే పరిస్థితికి ఎందుకు దిగజారాలి చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేటర్స్. వినోద్ గారు, మనం చూసాం గతంలో లాగా గ్రౌండ్ వార్స్ తగ్గిపోయినాయి, భూమి మీద యుద్ధం చేసుకునేది పోయి ఎయిర్ వార్స్. ఈ ఎయిర్ వార్స్లో ఏదో 4 బాంబులు ఒక చోట వేసినంత మాత్రాన ఇరాన్ లాంటి ఒక పెద్ద దేశాన్ని, నాగరికత, విద్య, చాలా ఇంటలెక్చువల్ థింక్ ట్యాంక్ కూడా ఉన్న దేశాన్ని ధ్వంసం చేయటం లేదు. ఇవాళ ఒకవేళ ఈ బాంబ్ బస్టర్లు అక్కడ బాంబులు తయారు కాకుండా చేస్తే అది పూర్తిగా ఆగిపోద్దా? ఆల్రెడీ ఆ 400 kg యురేనియం, ప్యూరిఫైడ్ యురేనియం అక్కడి నుంచి తరలించేశారని చెప్తూ ఉన్నారు. అంటే ఈ ధోరణి గతంలో లాగా ఇప్పుడు అమెరికా ఫెయిల్యూర్స్ మనం చూస్తాం. ఆఫ్ఘనిస్తాన్లో మొన్న చూసింది, సంవత్సరాల తరబడి అక్కడ పాతుకొని చివరికి తుపాకులు అన్ని వాళ్ళకే వదిలేసి విమానాల్లో పారిపోయిన పరిస్థితి. అంతిమంగా అక్కడ గతం కంటే దారుణంగా తాలిబాన్ పాలన వచ్చి కూర్చుంది. కనీసం అక్కడ తాలిబాన్ ఒకటి మిలిటెంట్ గ్రూప్గా ఉండేది, వాళ్ళు తాలిబాన్లే రూల్ చేస్తున్న పరిస్థితి. ఇలా గందరగోళాలు ఉన్న పరిస్థితుల్లో అమెరికా తీసుకున్నటువంటి ఈ చర్య వల్ల అది ప్రపంచ యుద్ధం అయినా కాకపోయినా ఇరాన్ని ఇప్పుడు నాయకత్వ మార్పుకు పెద్ద చర్చ జరుగుతుంది సార్. మీరు చూస్తూ ఉన్నారు, ఖొమైనీని మార్చాలని ప్రత్యక్షంగా పరోక్షంగా ఇజ్రాయెల్ అయితే ఓపెన్గా చెప్తుంది, అమెరికా పరోక్షంగా ఆ పని చేస్తుంది. కానీ ప్రపంచ దేశాలు, చాలా దేశాలు ఆ దేశ సామర్థ్యం మీద కూడా నువ్వు ఎలా మాట్లాడతావు? సరే, న్యూక్లియర్ వెపన్స్ మీద దాడి అంటే ఓకే,
వాళ్ళు ఉన్నాయి అనుకుంటే, బట్ వాళ్ళ సార్వభౌమాధికారం, వాళ్ళ ఎన్నికల్లో అక్కడ ఎవరు అధ్యక్షుడు ఉండాలి కూడా నువ్వు ఎలా నిర్ణయం చేస్తావు, దాని మీద బాగా వ్యతిరేకత వస్తుంది. ఎలా దీన్ని అంటే ఇరాన్కి మొన్నటిదాకా పెద్ద చర్చలో లేనటువంటి ఇరాన్కి ఇప్పుడు పరోక్షంగా ఇది మరింత ఇరాన్ బలపడటానికి, దానికి సానుభూతి పెరగటానికి, మద్దతు పెరగటానికి కారణం కావట్లేదా? ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం ఇరాన్ ఒక ఫ్యాక్టరీ ఒక సైడ్ తీసుకొని తర్వాత ఇజ్రాయెల్ అమెరికన్ ఒక సైడ్ తీసుకున్నట్టయితే 79 కన్నా ముందు ఇజ్రాయెల్ మన ఇరాన్ చాలా క్లోజ్ అలీస్, క్లోజ్ ఫ్రెండ్స్ షా ఉన్నప్పుడు ఆ రిజిమ్ లో. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చి ఈ ఇస్లామిక్ గాడ్స్ టేక్ ఓవర్ చేసి ఎవరైతే ఈ కమేనీ వీళ్ళంతా వస్తున్నారో అప్పుడు మొత్తం ఇరానే స్టార్ట్ చేసింది ఏంటంటే డెత్ టు అమెరికా, ఇజ్రాయెల్ భూమి మీద ఉండకూడదు, వీ విల్ ఎలిమినేట్ ఇజ్రాయెల్ ఎంటైర్ థింగ్, అంటే ఆ జియోనిస్ట్ స్టేట్ ఉండకూడదు అనేది ఆ ధోరణి ఎప్పుడైతే వచ్చిందో ఇజ్రాయెల్ కూడా అదే ధోరణిలో ఈక్వల్ గా అపోజ్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఏమవుతుంది, ఇరాన్ ఏమో ప్రాక్సీ వార్ పెట్టేసింది. ఇది హమాసు, హిజ్బుల్లాసు, తర్వాత హూతీసు, ఈవెన్ ఇరాక్ లో కూడా ఒక గ్రూప్ తయారు చేపించి అంత ఇదని చేస్తుంది. కాబట్టి ఇది ఏదో ఒక రోజు బాయిల్ అయ్యి ఒక కన్ఫ్రంటేషన్కి వస్తుంది అనేది మాత్రం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అయితే ఆ ఇజ్రాయెల్ ఏదైతే వీళ్ళని మీరు అన్నారు కదా సోల్జర్స్ ఆన్ ది సాయిల్, బూట్ సోల్జర్స్ కాకుండా ఎయిర్ సుపీరియారిటీ తోటి ఇవన్నీ సాధించగలుగుతారు అన్నట్టయితే ఎస్, మనం చేంజెస్ వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ తీయటమే కాకుండా న్యూక్లియర్ సైంటిస్ట్ ని కూడా తీసేశారు. అదే విధంగా ధోరణిలో ఈ మిలిటరీ కమాండర్స్, ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరినీ కూడా డీక్యాపిటేట్ చేసినామనే పదం ఏదైతే ఉపయోగిస్తున్నారంటే వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తున్నారు. ఈ రోజు సక్సెసర్ అపాయింట్ చేయగానే నెక్స్ట్ డే వాళ్ళని అసెస్ చేస్తున్నారు. సో అంటే ఈ స్ట్రాటజీ వీళ్ళు ఇది ఇజ్రాయెల్ ప్లస్ అమెరికా, ఇజ్రాయెల్ చేయలేదు కాబట్టి ఇదేంటి అని అంటే ఈ ఇరాన్ ఆ మిడిల్ ఈస్ట్ లో ఈ గల్ఫ్ కంట్రీస్లలో ఒక విధమైన ఇదేమో మనం ఒక చిన్నగా ఇంకా డీప్ గా పోతే ఇది షియా నేషన్, మిగతా అన్ని సున్నీ నేషన్స్. సో ఇది ఇరాన్ ఆధిపత్యాన్ని ఆ ప్రాంతంలో పాలకులకు ఉంది కానీ ప్రజలకు మనసులో పెద్దగా ఇరాన్ మీద వ్యతిరేకత లేదు. ఆ దేశాల్లో సున్నీ షియా ఉన్నా లేదా పర్షియన్ అరబిక్ కల్చరల్ తేడా ఉన్నా కూడా అది ప్రజల్లో పెద్ద లేదు. మొత్తంగా ఇస్లామిక్ నేషన్స్ అన్న ఇదే ఉందని అంటారు వినోద్ గారు. మీరు అన్నది కూడా కొత్త ఆ యాంగిల్ అయితే ఉన్నది. ఇప్పుడు అందుకనే కదా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అండ్ కాన్ఫరెన్స్ అది ఉండి ఏం చేసినా తప్పు చేసినా కానీ వాళ్ళు మెచ్చుకోవడం అనేది సపోర్ట్ చేయడం ఉంటుంది, అది సెకండరీ. కానీ విత్ ఇన్ దట్ రీజన్ లో కూడా ఇప్పుడు ఇరాన్ కు వ్యతిరేకత ఉన్నది. అయితే ఈ ఎయిర్ సుపీరియారిటీ తోటి అది నేను అంటున్నాను కదా, ఈ అక్కడున్న ఇప్పుడు రిజిమ్ చేంజ్ అనేది ఇప్పుడు ఎవరు నెతనేమో పెట్టేసిండు, ముందేమో మొత్తం న్యూక్లియర్ ఎలిమినేషన్ అనుకున్న తర్వాత రిజిమ్ చేంజ్ వచ్చింది. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ఒకసారి రిజిమ్ చేంజ్ అంటాడు, మన తర్వాత రూబియో అంటాడు రిజిమ్ చేంజ్ మాకు అవసరం లేదు, ఎలిమినేషన్ ఆఫ్ ఎంటైర్ న్యూక్లియర్ వెపన్స్ ఆర్ న్యూక్లియర్ ప్రాసెసింగ్ ఇన్స్టలేషన్స్ అంటున్నారు. సో ఇప్పుడు అది ట్రంప్ అది మొదటి నుంచి మనకు తెలియదు ఏంది, ఈ రోజు ఏం మాట్లాడుతున్నదో నెక్స్ట్ ఈవినింగ్ ఏం మాట్లాడుతున్నదో. రెండో పాయింట్ వినోద్ గారు, అంటే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ పాత్ర ఏమిటి అంటే యుద్ధాలు వద్దనుకుంటున్నటువంటి సమాజంలో ఇందాక మీరందరూ నిపుణులంతా చెప్తున్నారు యుద్ధాలు శకం కాదని చెప్తున్న పరిస్థితుల్లో కక్షగట్టి ఇప్పుడు శాంక్షన్స్ వరకు ఓకే, ఇప్పుడు ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నామని అంటే శాంక్షన్స్ అమెరికా ఎప్పటి నుంచో పెడుతుంది. మీరు అన్నట్టు భారత్ మీద కూడా గతంలో పోఖరాన్ జరిగినప్పుడు పెట్టిన పరిస్థితి. ఇవి కాకుండా ప్రత్యక్షంగా బాంబింగ్ చేసుకోవటం, భయంకరమైన ఇంటెలిజెన్స్తో నాయకుల్ని చంపుకోవటం, ఇదంతా జరుగుతున్నప్పుడు ఏదో మనం చాలా పెద్ద గొప్ప ఇదనుకుంటాం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, కనీసం వాళ్ళ పాత్ర వాళ్ళ దీన్ని నియంత్రించగలిగింది ఏమాత్రం కూడా మనకి లేనట్టే అనుకోవచ్చా? ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఎస్టాబ్లిష్ అయ్యి ఏదో ప్రపంచంలో ఎప్పటికీ శాంతి నెలకొల్పేటట్టు ప్రయత్నం చేస్తుందనే ఉద్దేశంతో వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే మైట్ ఈజ్ రైట్, దేర్ ఈజ్ నో డౌట్. ఇరాక్ లో ఏం జరిగింది, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని అదొక ఫిక్షన్ పెట్టేసి
అమెరికా అదంతా చేసింది, వెస్ట్ కూడా సపోర్ట్ చేసింది ఏంటంటే వాళ్ళంతా డెవిల్స్ థియరీ, వాళ్ళ వెపన్స్ అన్ని టెస్ట్ చేసుకుంటున్నారు. ఈజ్ టెస్టింగ్ ఫీల్డ్ వాళ్ళకు. సో అటువంటి వచ్చినప్పుడు మనం యునైటెడ్ నేషన్స్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం పని చేస్తున్నారు? సెక్యూరిటీ కౌన్సిల్ ఏముంది, 5 మెంబర్స్ వీటో పవర్, ఎవరికి నచ్చకపోయినా వాళ్ళు వీటో చేసేస్తారు, అది జీరో అయిపోతుంటాయి. ఉన్నప్పుడు మీటింగ్లు అవుతూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏదైతే ఉందో, అది ఇరాన్ తప్పబట్టింది. ఓకే ఓకే వైలేటింగ్ ఎన్పిటి, నువ్వు మాస్ ప్రొడక్షన్ అంటే ఎన్రిచ్మెంట్ 90% దాకా తీసుకొచ్చేసావు, వీఆర్ వెరీ క్లోజ్ టు మేకింగ్ బాంబ్స్ అనేది. అంటే అదొక సాకు. అంటే ఇప్పుడు అమెరికా అనుకున్నది సాధించనీకి వాళ్ళ అలీస్ ద్వారా ఏదైనా ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ వెపన్స్ టెస్ట్ చేసుకోవటం. తర్వాత మీరు అన్నట్టు ఏంటంటే ఆ ఇరాన్ కనుక సప్రెస్ చేసినట్టయితే వాళ్ళ ఎయిర్ బేస్లు అనేది ఆల్మోస్ట్ 38 ప్లేసెస్లో వాళ్ళ ఎయిర్ బేసెస్, వాళ్ళ ప్రజెన్స్ అంత ఉన్నది కాబట్టి అమెరికన్ బేసెస్, వాటికి ఏమాత్రం హాని జరగకుండా ప్రొటెక్ట్ చేసుకోనికి వాళ్ళు ఏ చర్య అయినా తీసుకోనికి తయారున్నారు. దానికి ఇరాన్ ఒక్కటే ఇరిటెంట్ గా తయారైంది కాబట్టి దాన్ని ఏ విధంగానైనా రిజిమ్ చేంజ్ చేయడం అయినా ఇంకో విధంగానైనా సప్రెస్ చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఉపయోగించుకుంటున్నది. ఇప్పుడు డైరెక్ట్ గా దిగింది. ఓకే, లక్ష్మణ్ గారు, ఇక్కడ ఇరాన్ కూడా ఇందాక మొదట్లో మీరే చెప్పారు, రోజుకి 200 బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేయగలిగిన, ఖండాంతర క్షిపణులు తయారు చేయగలిగిన స్థాయిలో ఇరాన్ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఇజ్రాయెల్ని ఈ స్థాయిలో ఎదుర్కోగలుగుతుంది చాలామంది ఊహించలే. వాళ్ళు అసలు అక్కడ ఇజ్రాయెల్ మీద ఈగ వాలదు అన్న పరిస్థితి నుంచి ఇవాళ అంధకారంలో ఇజ్రాయెల్ మునిగిపోతా, హాస్పిటల్స్, విద్యుత్ కేంద్రాలు మొత్తం దాడి జరుగుతూనే ఉంది ఇరాన్ వైపు నుంచి కూడా. కాబట్టి ఇది తొందరగా ముగుస్తుందని భావించడానికి ఏమాత్రం స్కోపు మనకు కనపట్ల, ఇంకా బలపడే అవకాశం ఉంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో. ఇప్పుడు చైనా సహాయం చేయదని అనుకోవడానికి కూడా ఆస్కారం ఉందంటారు అమెరికా ఈ స్థాయిలో ప్రత్యక్షంగా దిగిన తర్వాత. ఒకటైతే, 2 యునైటెడ్ నేషన్స్ పాత్రని మళ్ళీ అడుగుతా ఉన్నా. అంటే మనం అసలు ఏమాత్రం కూడా ఇప్పుడు వాళ్ళ ఎయిర్ వీటిని వైలేట్ చేసి ఎంటర్ అయింది అమెరికా అని, ఇలాంటివి ఊరక పేరుకి అమెరికా ఏం చేయదలుచుకుంటే అదేనా ప్రపంచంలో, లేకపోతే అసలు దాన్ని ప్రశ్నించడం కానీ దాన్ని ఏదో ఒక స్థాయిలో నిలువరించే ప్రయత్నం చేయటం కానీ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ లేదా జనరల్ అసెంబ్లీలో కానీ అసలు ఆ ప్రయత్నాలు ఏమి జరగవనుకోవచ్చా లక్ష్మణ్ గారు? ఇవాళ కటారి గారు, అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించి ఈ వ్యవహారం చేస్తుంటే, దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి వాళ్ళు దాడులు చేస్తా ఉంటే చాలా ఆందోళన వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితి. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఘటన అని అభివర్ణించారు. కానీ వాళ్ళు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా, తీవ్రమైనటువంటి పదజాలం వాడినా వాటికి విలువిచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు అమెరికా కానీ ఇతర కొన్ని సందర్భాల్లో ఇతర దేశాలు కూడా, వీటో హక్కు కలిగినటువంటి దేశాలు. వినోద్ గారు చెప్పినట్టు భద్రతా మండలి సమావేశం జరిగితే వీటో హక్కు అడ్డం పెట్టుకొని వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళ మద్దతుదారులు రక్షిస్తారు. అందువల్ల ఇప్పుడు ఉగ్రవాదులకు సంబంధించి చర్యలు చూస్తున్నాం, ఏది చూసినా ఇదే పరిస్థితి. అలాగే అమెరికా చట్టాలను కూడా ఉల్లంఘించారని ఇప్పుడు డెమోక్రాట్స్ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అమెరికన్ రాజ్యాంగ చట్టసభలను గౌరవించకుండా, వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకోకుండా అధ్యక్షుడు ఏకపక్షంగా ఈ దాడి చేయడం, యుద్ధం చేయడం, అక్కడికి ఇరాన్ పైకి వెళ్లి బాంబులు కురిపించి రావడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసనలు తెలియజేస్తా ఉన్నారు ప్రజలు. అందువల్ల అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘిస్తారు, అలాగే దేశీయ చట్టాలను ఉల్లంఘిస్తారు. యువత భవిష్యత్తుతో చెలగట్టమాడుతున్నారు. అమెరికా యువత, విద్యార్థులు, విద్యా సంస్థలు, యూనివర్సిటీలు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నాయో మనం చూస్తున్నాం. ప్రపంచంలో యువత ఎవరు కూడా యుద్ధాలు కోరుకోవడంలా. ఎక్కడో కొన్ని సోషల్ మీడియాలో చూసా నేను, ముసలి వాళ్లే ఈ యుద్ధాలు తెచ్చి పెడుతున్నారని. పుతిన్ ను తీసుకొచ్చారు, ట్రంప్ ను తీసుకొచ్చారు, లేకపోతే కొమైని, లేకపోతే నతన్యా, వీళ్ళందరూ ఎవరిని చూసినా చూడండి యుద్ధాలు కావాల్సిన, వాళ్ళకు పెత్తనం కావాలి దేశాల పైన, ప్రపంచం పైన.
యువత భవిష్యత్తు నిర్మించుకోవాలనుకుంటున్నారు. అవును. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, క్వాలిటీ లైఫ్ కావాలి, క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ కావాలి. ఓకే. అవి ఇవ్వడానికి వైఫల్యం చెందినటువంటి పాలకులు ఈరోజు యుద్ధాలను కోరుకుంటున్నారు. ఓకే. ఆయుధాలను అమ్ముకునేటువంటి, ఆయుధాలు తయారు చేసే కంపెనీలు వాళ్ళు ఈ యుద్ధాలని ప్రయోగాలు చేసుకుంటున్నారు. అదే కదా పాకిస్తాన్ భారతదేశం ఆ ఘర్షణ సందర్భంలో కూడా చైనా ఇవి సుపీరియరా లేకపోతే మనం కొన్నటువంటి ఆ రాఫెల్ సుపీరియరా? ఆ రెండు కంపెనీలు ఆ దేశాల మధ్య తగదా మార్కెట్, షేర్ మార్కెట్ లో పడిపోవడం లేవడం. ఈ రోజు ప్రపంచంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొనడం ప్రపంచానికే మేలు చేకూర్చదు. ఈరోజు మీరు అన్నారు అక్కడ ఇరాన్ నుంచి ఆయిల్ ట్రాన్స్పోర్ట్ వాటన్నిటికీ ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. ఆ దేశం నుంచి కూడా ఆయిల్ ఎగుమతి కాకపోతే ఇరాన్ ఏ విధమైన పరిస్థితి ఎదురవుతుంది ఆర్థికంగా? ఆయిల్ అమ్ముకొని బతకాల్సినటువంటి దేశాల్లో ఈరోజు ఆ మార్గాన్ని అనివార్య పరిస్థితులు ఏర్పడి వాళ్ళ పార్లమెంట్ కూడా అంగీకరించింది చేయాలని. దాని ఆ నిర్ణయాన్ని అమలు చేశారనుకోండి, వాళ్ళు కూడా ఆర్థికంగా సఫర్ అవుతారు. అందువల్ల ప్రపంచంలో యుద్ధానికి సుముఖత లేదు, వృద్ధపడుతున్నాయి అనేటువంటిది మనం గమనించాలి. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఇప్పటికి కూడా అంటే మనం ఎందుకు ఇది థర్డ్ వరల్డ్ వార్ షేప్ తీసుకుంటున్నది కనపడుతుందంటే యూకే ఇప్పటికే మద్దతు ఇస్తూ ఉంది, యూరోప్ మొత్తం కూడా దాదాపుగా ఇజ్రాయెల్కి మద్దతుగానే నిలబడింది అన్నది ఇప్పుడు అమెరికా కూడా అట్టే జరిగింది. ఇక మిగతా దేశాలు బలమైన దేశాలు చైనా, నార్త్ కొరియా, ప్రమాదకరమైన దేశాలు కూడా నార్త్ కొరియా లాంటివి చాలా ఇప్పుడు ఈయన కొన్నట్టే పిచ్చి భయంకరంగా ఉన్న వాళ్ళలో అతను ఒకడు. కాబట్టి వీళ్ళు కిమ్ లాంటి వాళ్ళు ఏం చేస్తారన్నది మనకు అర్థం కాని పరిస్థితి. అలాగే ఇరాన్ కూడా ఈవెన్ అమెరికా మీదైనా తిరగబట్టడానికి బహిరంగంగా వాళ్ళు చెప్తున్న, ప్రత్యక్షంగా అమెరికా మీదకి ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ మరొకటి వెళ్ళకపోయినా వాళ్ళ సైన్యం చాలా చోట్ల ఈ ప్రాచ్య దేశాల్లో మధ్యలో ఉన్నవి వాళ్ళ స్థావరాలు వాటి మీద దాడి చేస్తాం. వీరంతా 200-300 కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నారు, దాదాపు 10,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారని చాలా వేగంగానే ఇరాన్ కూడా స్పందిస్తూ ఉన్నది, ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి కనపడుతున్నది. ఎటు వెళ్ళొచ్చు అంటారు ఈ పరిస్థితి? గారు మొదటగా ఒక మంచి కొత్త కోణాన్ని మన లక్ష్మణ గారు లేవనెత్తారు, చాలా కరెక్ట్. అది ఈ నలుగురు నేతలే కాదు, ఐక్యరాజ్య సమితి కూడా ముసలి అయినట్టు నేతలు కాదు ఐక్యరాజ్య సమితి కూడా. ఎందుకంటే మీరు నానాజాతి సమితి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పుడితే 30 ఏళ్ళకి ముసలి అయిపోయింది, అది పనికి రాదని ఐక్యరాజ్య సమితి తెచ్చుకున్నాం. ఇది 80 ఏళ్ళకి వస్తుంది, 78 ఏళ్ళకి వస్తుంది, 40 ఏళ్ళు అంటే కనుక ఇది కూడా ముసలి అయింది. ఇప్పుడు ఈ వయసు వాళ్ళ నాయకులే అక్కడ కూడా అంటే అది 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 ఒరిజినల్ గా ఆ సంస్థ ముసలి అయ్యారు. ఇప్పుడు కొత్త పని వెతుకుంటున్నాం చూడండి మీరు. ఇప్పుడు G20, G7, G20, దక్షిణాసియా పార్క్ దేశాలు ఇట్లా ఎవరికి వాళ్ళు వేరు వేరు చూసుకుంటున్నాం. నేనేమంటున్నానంటే కొత్త కాంబినేషన్ తోటి మరొక కొత్త సంస్థ రావాల్సిన అవసరం ఉందేమంటున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా కొత్త దేశాల పాతశాల కావద్దు, కానీ ఇదే దేశాలు కదా ప్రపంచ దేశాలు ఏదైతే బారాయి కదా, కానీ కొత్త కూడా ఆలోచన చేయాలి. లేకపోతే ఏంటంటే ఐక్యరాజ్య సమితి పరిస్థితి ఏంటంటే ముసలా ఆయన మన ఏమంటారు ఆరాం కుర్చీలో కూర్చొని కట్టె పట్టుకొని సలహాలు ఇచ్చేది, మనల్ని సలహాలు ఇచ్చినట్టు కథ అంతా ఇప్పుడు. కనుక దాన్ని మార్చాలంటే ప్రపంచ దృక్పథం మారుతుంది, దానికి అనుగుణంగా మారాలి మనం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మంచి చెట్టు వృద్ధ జనాభా పెరుగుతున్న దేశాలు ఎట్లా ఉన్నాయో యువజ భారతం మనకు నవభారతం నిర్మించాలంటే యువకుల జనాభా మొత్తం 800 కోట్ల మందిలో మెజార్టీ అయితే బాగానే ఉన్నారు కదా. వీళ్ళు ఆకర్షణత కట్టి ప్రభుత్వాలు పోతలేవు, పాలకులు పోతలేరు అంటున్నాను నేను. అందుకనే ఈ మాట ఏమంటున్నానంటే యుద్ధాలు ఆగేనా నేస్తాలు కలిసేనా నేను వ్యాసం రాశాను. పాత నేస్తాలు కొత్త నేస్తాలు అందరూ కలవాలి, యుద్ధాలు ఆగే పరిస్థితి కావాలి. కానీ యుద్ధాలు ఆగే పరిస్థితి కనపడతలేదు కదా మనకు. భౌతిక యుద్ధాల కాలం గాని కూడా ఆయుధ పాఠవ పరీక్షలు గాని ఈ సామ్రాజ్యవాద విస్తరణ గాని ఇది కొత్తది కాదంటున్నాను శ్రీనివాసరావు గారు. కొంచెం పురాణాల కింద రామాయణంలో అశ్వమేధ యాగం ఎందుకు చేసిండ్రు? అట్లానే మనకు మన మహాభారతంలో రాజస్వ యాగం ఎందుకు చేసిండ్రు? రాజ్య విస్తరణకే కదా. ఇవాళ కూడా ఇవే అశ్వమేధాలు రాజ్య విస్తరణ కేసం జరుగుతున్నాయి. మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి. మధ్యయుగాల్లో కూడా దుర్మార్గం లేదంటున్నాను. ఆధునిక ప్రజాస్వామ్యంలో యుద్ధాల కాలం కాదంటే ఆయుధ పాఠక పరీక్షలు కురుక్షేత్ర యుద్ధం కంటే ముందు కూడా సైన్యాన్ని అంచనా వేసుకుని చేసిండట వాళ్ళు. ఆయుధ పాఠక పరీక్షల కోసం ఆయుధ బేహారులు ఆడుతున్న పెద్ద నాటకం.
కనపడని చెయ్యి కాదు, కనపడని చెయ్యి నాటకం ఆడిస్తుంది, అందరు పాత్రతాలే మనం వెనుక ముందు అంటున్నాండి. Okay. దీన్ని మార్చాలంటే ఒకటి ఇవాళ యువత ఆకాంక్షలు అర్థం చేసుకోండి, పరిపాలన బాగా చేయండి, మంచి మౌలిక వసతులు కల్పించండి. ప్రపంచం అంతా అభివృద్ధి దిశలో పోతుంటే నేను ఒక మాట చెప్తాను సార్, నగరాలు నరకాలుగా మారినాయి అని ఒక వ్యాసం రాసుకున్నాం మన గతంలో. నగరాలు నరకాలుగా మారుతున్నాయి. ఇవాళ యుద్ధం వల్ల ఒక 10 నగరాలు చూడండి, 6 లక్షల మంది 10 సంవత్సరం టూరిస్టులు వచ్చే నగరాన్ని కూడా వీళ్ళు పనికి రాకుండా పోయింది. ఇవాళ కొన్ని కోట్ల టన్నుల మన శకలాలను మనం వ్యాపారిస్తాం, ఇట్లా తాగు చేసుకుంటాం. అంటే శ్మశానం మీద రాజ్యం చేస్తామా? శ్మశానం మీద రాజ్యం చేయాల్సిందే కదా. మహాప్రస్థానం గుర్తొస్తుంది, అందరం కలిసి మహాప్రస్థానానికి పోతామేమో, ఒక్కొక్కరు ఏమో పెట్టుకొని నేను అనుకున్నాను. ఆ పరిస్థితి తీసుకొస్తుంది. కానీ ఒక మాట చెప్తాను, యుద్ధం రాదు, ప్రపంచ యుద్ధం రాదు. తీర్థం ముగిస్తాను. ప్రపంచ యుద్ధం రాదు. అందరం అద్దాల గడ్డ కూర్చున్నాం, అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు మొదలు పెడితే మొత్తం ప్రపంచ వినాశనానికి 100ల సార్లు ప్రపంచాన్ని విధ్వంసం చేసే ఆయుధాలు ఉన్నాయి కనుక ఇదంతా గిచ్చుకునే రాజకీయం, ఆయుధాలు అమ్ముకునే రాజకీయం, దేశాల మధ్య తంపు పెట్టే రాజకీయం అన్ని దేశాలు చేస్తున్నాయి. ఆ దేశాలకు బుద్ధి చెప్పేలాగా వర్ధమాన అభివృద్ధి చెందిన దేశాలు కానీ కొత్త దేశాలు కానీ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. యుద్ధం అయితే ప్రపంచ యుద్ధం రాదంటున్నాను. పరిస్థితులు కల్పిస్తారు, భయాందోళన కల్పిస్తారు. మీరన్నమాట రామ్మోహన్ గారు, అంటే ఆయుధాల వ్యాపారులు, ఆయుధాలు అమ్ముకునే వాళ్ళు, ఇప్పుడు అమెరికా కూడా ఒక రకంగా అంటే అద్దాల మేడలోనే ఉంది, ఆయనకేం అవసరం లేదు, కానీ ఎందుకు బాంబులు వేసినట్టు, అది కదా సమస్య. అంటే అదే సార్ నేను ఏమంటానంటే, ఇవాళ ఆయుధాల వ్యాపారం చేయాలంటే అభద్రతా భావం ఉండాలి. ఒకటి మీద ఒకటి ప్రేమ ఉండొద్దు, ఒకటి మీద ఒకరికి సామరస్యం ఉండొద్దు. అన్ని దేశాల మధ్య తంపులు పెట్టి వాళ్ళు అభద్రతా భావంతో ఉంటే ఇవాళ మనం చూస్తున్నాం కదా సార్, మన ఇంటి తాళాలు గతంలో తాళాలు లేని కూడా మనం గొడవ పెట్టిపోయేటవాళ్ళం. ఇవాళ ఆధునిక టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి. మనం అమెరికాలో కూడా మన ఇంట్లో ఏం జరుగుతుంది, పని మనిషి ఏం చేస్తూ చూసే పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకు? అభద్రతా భావం మనుషుల్లో ఉన్నది, దేశాల మధ్యన ఉన్నది. దీన్ని సృష్టించి దేశాల మధ్య సామరస్యం ఉండదుగా. ఖచ్చితంగా 10-12 దేశాలు, 90 దేశాలట ప్రపంచంలో అభద్రతా భావంతో ఎవడొచ్చి దాడి చేస్తారో అభద్రతా భావంతో ఉన్నాయట. అది ఉంటేనే ఆయుధ వ్యాపారం. అతీతం ఎవరు కాదు, ఒకరిని సమర్థించడం ఒకరిని విమర్శించడం కాదు. కానీ మన విదేశాంగ విధానం ఇప్పటికి కూడా నెహ్రూ నుంచి ఇప్పటి వరకు వరకంగా నిలిచి గెలుస్తున్నది. ఆ పాకిస్తాన్ మాజీ ప్రధాని చెప్పిన దాంతో ఏకీవిస్తున్నాను నేను. ఇప్పటికైనా సరే మంచి పొరపాట్లు ఉంటే కాదంటలేదు, కానీ ఇప్పటికైనా ప్రపంచానికి మార్గదర్శకం వహించాలి. అంటే ఒకటి సార్, మీరు అంటే భారత వైఖరి కేవలం ఒక మాటకి కన్ఫైన్ అయ్యి దౌత్యపరంగా పరిష్కారం చేసుకోండి, లేదు చర్చల ద్వారానే పరిష్కారం, ఇంతవరకు ఆగటమేనా? మనం చాలా ఒకప్పుడు 79లో ఇరాన్ ఎలా కాదో భారత్ కూడా 34 ఏళ్ల క్రితం భారత్ కాదు, ఆర్థిక సరళీకరణ ఫలితాలు ఆర్థికంగా ఎదిగాం, $4 ట్రిలియన్ ఎకానమీకి వచ్చేసాం, చాలా పెద్ద దేశం, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన దేశం అనుకుంటున్న పరిస్థితుల్లో మన స్పందన మరీ పరిమితంగా ఉందనుకోవచ్చా, లేదంటే కొంచెం ముందుకెళ్లే అవకాశం ఉందా స్పందించే తీరులో? రామ్మోహన్ రావు గారు. లేదు సార్, నేను సమర్థిస్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత దాటితే, ఇప్పుడు గతంలో మనం శాంతి పేరు మీద శ్రీలంక పోతే ఎందుకు చూసినాం కదా మనం. ఒకనాడు మన పాలస్తీనా అధినేత యాసర్ అరాఫాత్ని పిలుచుకునే సందర్భం చూసినాం కదా. ఇరాన్ కు మనకు సాంస్కృతిక సంబంధం ఉంది, చారిత్రక సంబంధం ఉంది. ఇరాన్ ఛాయ్ అంటాం మనం కదా. సమస్య అంటున్నాం ఇప్పుడు ఇరాన్ వైపా ఇటువైపా అంటే ఎటు మొగ్గినా కష్టమే కనుక జరగనియండి. కానీ మన అవసరం వస్తూ అంటున్నాను. జరిగే మోడీ ఉన్నాడా ఇంకెవరు? విధానం గురించి మనం మాట్లాడుకునేది అంటున్నాను నేను. విమర్శ చేసే వాళ్ళు చేస్తారు సార్, ఇరాన్ కు మద్దతుగా ఎందుకు నిలవలేదు అని భారతదేశం అనేవాళ్ళు ఉంటారు, కాదంటలేదు నేను. ఇప్పుడు నిలవడం కష్టం అంటున్నాం. ఇప్పుడు కరెక్ట్ మౌనం ఓ రకం భాష, మౌనం కూడా ఒక భాషే అంటున్నాను. వీరశరావు గారి భాషలో చెప్పాలంటే మౌనం కూడా ఒక భాషే. మన అవసరం రైట్ సార్. అమర్నాథ్ గారు, ఇక్కడ ఇజ్రాయెల్ని తీసుకుందాం. అంటే సరే, ఇరాన్కు కొన్ని దేశాలకి ఈ దాడులు, బాంబులు, ధ్వంసం ఇదంతా అలవాటైన ప్రక్రియ, కానీ ఇరాన్ అది కాదు. మొట్టమొదటిసారి చాలా దశాబ్దాలు, బహుశా యూదుల ఊచకోత తర్వాత 60-70 ఏళ్ల తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న మొట్టమొదటి ఇన్సిడెంట్ మొన్న హమాస్ వాళ్ళని ఎత్తుకుపోవటం. తర్వాత అసలు ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తుంటే ఇజ్రాయెల్లో అలాంటి దాడులు జరుగుతాయా? భయానకమైన వేల మంది ఉండే హాస్పిటల్స్, విద్యుత్ కేంద్రాలు, కరెంటు లేకపోవటం, ప్రజలు భయకంపితులు. చిన్న దేశం, అందులో ఇరాన్ లాగా పెద్ద దేశం కూడా కాదు, 1 కోటి మంది కూడా లేరు, 1 కోటి మంది జనాభా కూడా లేదు. ఒక ఏరియా మన హైదరాబాద్ కంటే 2-3 రెట్లు ఉంటుంది, అంతకన్నా కూడా పెద్దగా ఉందని అనుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం లేదా? దాని నుంచి అయినా వాళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్ని మొత్తం సముద్రంలో కలిపేస్తాం, భూస్థాపితం చేస్తామంటే అయ్యే రోజులు కాదు కదా ఇవి. స్టిల్ ప్రజల తిరుగుబాటు ఎలా ఉండొచ్చు, దాన్ని ప్రపంచం ఎలా అర్థం చేసుకోబోతా ఉంది? అంటే అక్కడ ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది, మనం చూస్తాం, మీరు ఇందాక కూడా చెప్పారు. సో ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ
ఇందాక మీరు వారిని అడిగిన ప్రశ్న నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అంటే బేసిక్గా ఈ రెండు దేశాలు కూడా ఒక రకంగా భారతదేశానికి అత్యంత సన్నిహితమైన దేశాలు. ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా భారత్కు ఫుల్ సపోర్ట్ చేస్తున్న దేశము. అట్లాగే ఇరాన్ కూడా మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా భారతదేశాన్ని వ్యతిరేకం చేయలేదు. రెండు సందర్భాలలో వాళ్ళు పాకిస్తాన్కు సపోర్ట్ చేయడం జరిగింది. 1965 వారప్పుడు, 1971 వారప్పుడు. ఏది వెన్ షా వాజ్ ఇన్ మిలిటరీ మనం మోనార్క్ రూల్ చేస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళు పాకిస్తాన్కు సపోర్ట్ చేశారు. వెన్ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళు పాకిస్తాన్ తరపున పోరాడలేదు. కార్గిల్ వారప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా పాకిస్తాన్కు సపోర్ట్గా మాట్లాడలేదు. అయితే మొన్న పహల్గామ్ అయిన తర్వాత కూడా ఐ థింక్ May 7th 8th రోజు ఆయన వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి ఇండియాకు వచ్చి రక్షణ శాఖ మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. అంటే నేను ఇటు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్లో ఖచ్చితంగా భారతదేశం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలని కోరుకుంటున్నాను. ప్లే చేస్తుంది కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే దే ఆర్ జస్ట్ నిన్న మోడీ గారితో వాళ్ళ అధ్యక్షుడు పెజెష్కియన్ మాట్లాడారు. ఆ తర్వాత దే ఆర్ కంటిన్యూస్లీ ఇన్ టచ్. అండ్ వారు విదేశాంగ శాఖ మంత్రి పుతిన్ కలవడం. తర్వాత పుతిన్ ఆల్సో సెడ్ దట్ రష్యా కూడా మనకి తరతరాలకు మొదటి నుంచి కూడా ఉన్న పరిస్థితి. సో ఇలాంటి దానిలో మరి భారతదేశం డైరెక్ట్గా ఇరాన్ తరపున పోరాడుతుందా లేకుంటే ఇజ్రాయెల్ తరపున పోరాడుతుందా అని నేను చెప్పలేను. కానీ ఖచ్చితంగా ఈ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్లో అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ రెజల్యూషన్. అంటే నేను పోరాడేదాకా కూడా చెప్పట్లేదు, మనం పోరాటం కాదు అంటే మన వ్యాఖ్యలు ఇంకొంచెం పదునుగా 100% వీఆర్ గోయింగ్ టు ప్లే అన్ యాక్టివ్ రోల్ అండి. ఎందుకంటే అది ఇప్పుడు ప్రతిసారి ఏంటంటే ఇంతకు ముందు మనం ఏం చూసాము, మనకేం సంబంధం లేదు, అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వీ హ్యావ్ స్కిన్ ఇన్ ద గేమ్. We have direct investment interest in that area. ఇరాన్ మనం ఏదో మనకేం సంబంధం లేదు అనుకున్న పరిస్థితి లేదు. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఏదో మన మెహర్బానీ చేసుడే కాదు. అవర్ స్కిన్ ఈజ్ ఇన్ ద గేమ్. వీఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ దేర్, అవర్ పీపుల్ ఆర్ దేర్. ఇప్పుడు నిన్న కశ్మీరీస్ జమ్మూకి వచ్చి పాపం వాళ్ళందరూ అక్కడి నుంచి ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు, అట్లాగే ఇజ్రాయెల్ నుంచి మనం ఆపరేషన్ సింధులో భాగంగా వాళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ చేస్తున్నాం. సో దానికి ఇరాన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నది, అటు ఇజ్రాయెల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నది. లేకుంటే అంతమందిని తీసుకురాలేము. సో నేను అనే పాయింట్ ఏంటంటే ఇరు దేశాల యొక్క ప్రధానమంత్రులు లేకుంటే వాళ్ళ దేశాధినేతలు మన దేశం మన ప్రధానమంత్రితో సత్సంబంధాలు ఉన్నాయి పర్సనల్ లెవెల్లో లాస్ట్ 10 years నుంచి. సో ఖచ్చితంగా ఇఫ్ ఐ మే హ్యావ్ టు సే యాక్టివ్ రోలు భారతదేశము భారత ప్రభుత్వము ఖచ్చితంగా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. సో అది ఎంత స్పీడ్గా వాళ్ళ రిజల్యూషన్ వైపు వెళ్తుంది లేకుంటే ఎంత స్పీడ్గా వాళ్ళు కూర్చొని మాట్లాడగలిగే పరిస్థితి వస్తుంది అనేది మనం ఇప్పుడే అంచనా వేయలేం. కానీ 100% ఇన్ దిస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ అంటే ఇప్పుడు ఉక్రెయిన్ వర్సెస్ రష్యా అయినప్పుడు మనం ఎప్పుడు అట్లా క్లెయిమ్ చేయలేదు. బికాస్ హియర్ దోస్ both the countries are very very close and dear and near to us. అటు కల్చరల్లీ కావచ్చు లేకుంటే మొదటి నుంచి కూడా వాళ్ళు మనకు చేస్తున్న పరిస్థితులను చూస్తే అయితే ఇక్కడ ఇంకొక కోణాన్ని మనం అబ్జర్వ్ చేయాలి శ్రీనివాసరావు గారు. ఇంకో కోణం ఏంటంటే ఇక్కడ అసలు అమెరికా అనే దేశము డైరెక్ట్గా ఈ వార్లో ఇన్వాల్వ్ కావడానికి ఉన్న 3 రీజన్స్ వాళ్ళు పదే చెప్తున్నది ఏంటంటే, ఒకటి న్యూక్లియర్ ఫ్యాక్టర్. ఇందాక వినోద్ గారు చెప్తున్నారు, బట్ ఐ హావ్ జస్ట్ సా వన్ ఆఫ్ ద వీడియోస్. IAEA వెరీ క్లియర్లీ ఏం చెప్తున్నదంటే అసలు అక్కడ ఏం ట్రేసెస్ అంటే రేడియేషన్ వార్ లెవెల్ న్యూక్లియర్ బాంబు ఉన్నట్టు ఆ ట్రేసెస్ మాకు ఎక్కడ కనబడలేదో పదే చెప్పారు. అది అంటే న్యూక్లియర్ ఫ్యాక్టర్ అనే ఒక భూతాన్ని చూపించి అసలు ఏ దేశాన్ని పడితే ఆ దేశాన్ని మేము ఇష్టం ఉన్నట్టు చేస్తామనే ఒక అంటే అలాంటి ఒక నేచర్ ను తగ్గించాల్సిన బ్యాలెన్స్ బలవన్నోడిదే రాజ్యం అన్న మాట వస్తుంది సార్ చాలా మంది దగ్గర నుంచి. న్యూట్రలైజ్ అలాంటి వ్యక్తులు లేకుంటే అలాంటి దేశాలు న్యూట్రలైజ్ కాలేదనుకోండి, అలాంటి దేశాలకు గిట్ట బ్యాలెన్సింగ్ కౌంటర్ ఫోర్సెస్ లేకపోతే వరల్డ్ విల్ హ్యావ్ టు బి ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ లెవెల్ సిటిజన్స్ మనందరం సెకండరీ సిటిజన్స్ తయారవుతాం. రెండో యాంగిల్ ఏంటంటే ట్రంప్ ఫ్యాక్టర్. వై ట్రంప్ ఈస్ డూయింగ్ కంటిన్యూస్లీ వార్ మాంగరింగ్ స్పీచెస్ ఇవ్వడం కానీ వార్ మాంగరింగ్ సెకండ్ గ్రేడ్ వరల్డ్ గానే చూస్తున్నాడు ఆయన, అది మనకు కనపడుతుంది. సో ఆయన పదే వార్ గురించి అసలు ఆయన ఎలక్షన్ ముందు నుంచి ఇప్పటి వరకు చూడండి, హీ సేస్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్తున్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అంటాడు. సరే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ గురించి అసలు ఆయన ఒక్క పని చేసిండ ఇప్పటి వరకు? ఒక్క పని కూడా చేయలేదు. ఏమైనా టారిఫ్లు పెంచాము మళ్ళీ తగ్గించాము, ఇదేంది చిన్నపిల్లగా అలాటనా? సో వాట్ ఈస్ అ ట్రంప్ ఫ్యాక్టర్? వాట్ ఈస్ హిస్ విజన్ ఫర్ అమెరికా? ఈవెన్ మస్క్ లాంటి వ్యక్తులు కూడా ఈస్ దే ఆర్ క్వశ్చనింగ్ వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ అమెరికా? ఓకే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే వాట్ ఈస్ యువర్ విజన్? వాట్ యువర్ గోయింగ్ టు డూ నెక్స్ట్ 5 steps? ఆ రోడ్ మ్యాప్ ఏంది?
మూడో ఫ్యాక్టర్ ఏంటంటే శ్రీనివాసరావు గారు, న్యూ వరల్డ్ ఆర్డర్. ఈ న్యూ వరల్డ్ ఆర్డర్లో అసలు రష్యా ఎలాంటి, ఇప్పుడు ఇంతకుముందు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత రష్యా హ్యాస్ ప్లేడ్ ఏ కౌంటర్ ఫోర్స్. అమెరికా పెత్తదానికి ఒక రష్యా కౌంటర్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు అన్ని దేశాలు, ఇటు కొన్ని దేశాలు అటు కొన్ని దేశాలు ఫ్లాక్ అయినాయి. ఈ రోజు జరుగుతున్న న్యూ వరల్డ్ ఆర్డర్లో అసలు భారతదేశం కానీ చైనా కానీ ఎటువంటి రోల్ ప్లే చేస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్ ఉంది, ఏది భారత్, రష్యా, తర్వాత చైనా ఇవన్నీ కలిపిన ఆర్గనైజేషన్, బ్రెజిల్, ఇలాంటి 4 దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ సౌత్ ఆఫ్రికా, కరెక్ట్. సో ఈ 5 కంట్రీస్ యొక్క ఆర్గనైజేషన్ ఏ విధంగా రోల్ ప్లే చేయబోతున్నాయి. దిస్ ఈస్ అ న్యూ వరల్డ్ ఆర్డర్. సో దిస్ ఈస్ గోయింగ్ టు సెట్ నెక్స్ట్ ఒక 50 years కా లేకుంటే 100 years కా ఇది ఏ విధంగా సెట్ చేయబోతున్నది అనేది పరిశీలించాల్సిన అక్కర ఉన్నది. సో ఈ 3 విషయాలను గమనిస్తే డెఫినెట్లీ అమెరికా యొక్క అరోగాన్స్కు కౌంటర్ బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది శ్రీనివాసరావు గారు. అది ఇరాన్కు డైరెక్ట్ సపోర్ట్ చేయడం ద్వారా వస్తుందా, లేకుంటే ఈ కాన్ఫ్లిక్ట్ను రెజల్యూషన్ వైపుకు తీసుకెళ్లడం ద్వారా వస్తుందా అనేది వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. వినోద్ గారు, ఇజ్రాయెల్ గురించి నేను మళ్ళీ అదే నాకు అనిపిస్తున్నది, అక్కడ పెద్ద మిలిటరీ ఈ టెర్రరిస్ట్ గ్రూపులు లేవు, మరొకటి లేదు, చాలా లైఫ్ స్టైల్ కూడా చాలా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్, బాగా రిచ్ పీపుల్ ఉండే కంట్రీ, ప్రపంచం అంతా వ్యాపారాలు చేసే దేశం. ఆ దేశంలో ఈ రకమైన దాడులు, భయానక వాతావరణం మరింతగా నెతన్యాహుకు వ్యతిరేకంగా మారి అవకాశం ఏమన్నా ఉందా? రెజిమ్ చేంజ్ ఇరాన్కైనా, ఇజ్రాయెల్ కూడా ఏమన్నా అలాంటి, ఎందుకంటే ఆయన మీద వ్యతిరేకత ఆల్రెడీ భారీగా ఉందని మాట్లాడుకుంటున్నాం, అలా ఏమైనా ఉండే అవకాశం ఉందా? మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు శ్రీనివాసరావు గారు, యాక్చువల్గా నెతన్యాహు ఇప్పుడు ఆయన ఈజ్ ఫేసింగ్ సో మెనీ కేసెస్ ఆల్సో. నిన్న మా అబ్బాయి పెళ్లి వాయిదా వేసుకుంది కూడా పెద్ద రచ్చ అయిపోయింది. నువ్వు త్యాగాలు ఏం చేసావు, మేము కదా జనం తిరగబడుతున్నారు. అదే కదా, ఇప్పుడు తనకు ఇప్పుడు వారు కనుక సక్సెస్ఫుల్ గా కంక్లూడ్ చేస్తేనేమో ఆయనకు సర్వైవల్ ఉంటుంది, లేకపోతే ఆల్మోస్ట్ ఏదైతే వ్యతిరేకత ఉన్నదో, ఈ మనం ఒక విధంగా ఆలోచించినట్టయితే వాళ్ళు హమాస్ ఇనిషియేట్ చేసిన నిజమే, కానీ నెతన్యాహు దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ కంటిన్యూ చేస్తున్నాడు. రిపీటెడ్ డౌట్ లేదు, ఆయన పర్సనల్ గెయిన్ కూడా ఉన్నది కాబట్టి ఒక స్టేజ్ వచ్చినప్పుడు అక్కడ కూడా వ్యతిరేకత వస్తుంది. సో అది కూడా మైండ్ లో పెట్టుకొని అతను కంటిన్యూ చేస్తున్నారు. బట్ ఆన్ ద హోల్ ఇప్పుడు మనకున్న పరిస్థితులలో ఇప్పుడు ఇజ్రాయెల్ వెస్ట్ అంతా ఒకటైపోతుంది. అందుకని ఇది జర్మన్ ఛాన్సలర్, తర్వాత ఈ బ్రిటిష్, ఈ ఫ్రాన్స్ వీళ్ళంతా అన్నారు కదా, ఇజ్రాయెల్ ఈస్ డూయింగ్ అవర్ డర్టీ వర్క్, క్లియర్ గా చెప్పేసిండ్రు వాళ్ళు. సో దే డోంట్ యాక్సెప్ట్ ఏది ఇరాన్ సర్వైవ్ అయ్యి మళ్ళీ ఒక స్ట్రాంగ్ నేషన్ ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. సో అది ఇరాన్ ఎంతవరకు కంటైన్ చేయగలిగితే అంతవరకు కంటైన్ చేసైనా తర్వాత ఈ వార్ స్టాప్ కావచ్చు, అంత దూరం అయితే నడుస్తుంది. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి మనం చూస్తే దేశం కూడా చాలా చిన్న దేశం, తక్కువ జనాభా, అది కూడా కొంచెం పాపులేషన్ డెన్సిటీ కూడా ఎక్కువ ఉన్న ప్రాంతం. దీని మీద ఇప్పుడు ఇరాన్ దాన్నే తట్టుకోలేని పరిస్థితి మనకు కనపడుతుంది. వాస్తవంగా మనం చూస్తూ ఉంటే ఇరాన్ నష్టపోతున్న అలవాటు వాళ్ళకి, ఈ యుద్ధాలను ఎదుర్కోవటం, విధ్వంసాలను ఎదుర్కోవటం, తిరిగి నిర్మించుకోవటం అలవాటైన దేశాలు ఇరాన్ కూడా ఒకటి ఖచ్చితంగా. కానీ ఇజ్రాయెల్ పరిస్థితి కాదు అసలు, ఇంకా కొంచెం దాడి పెరిగితే తీవ్రంగా వ్యతిరేకత వచ్చి తిరుగుబాటు వచ్చే అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయి మీకు ఇజ్రాయెల్? లక్ష్మణ్ గారు, హలో లక్ష్మణ్ గారు, అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి లక్ష్మణ్ గారు. అమెరికా అండదండలు లేకుండా నెతన్యాహు కొనసాగడం అనేది అసాధ్యం. ఓకే. ఇవాళ మొన్న తీర్మానంలో కూడా, ఐక్యరాజ్య సమితి తీర్మానంలో కూడా అన్ని దేశాలు ఖండించాయి గాజాకు సంబంధించి. భారతదేశం వాకౌట్ చేసింది, అంటే పార్టిసిపేట్ చేయలేదు. నేను అమర్నాథ్ గారు చక్కగా మాట్లాడారు ఈ రోజు, చాలా సంతృప్తిగా ఉంది. కానీ ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూలో భారతదేశం యొక్క వైఖరి ఏంటి? ఇజ్రాయెల్ ను ఒత్తాసు పలికేటువంటి వైఖరితో వ్యవహరించడం, చరిత్రను తిరగదోడమే కదా. భారతదేశం ఎప్పుడు పాలస్తీనా అనుకూలంగా ఉద్యమానికి తలమానికగా ఉన్నటువంటి పాలస్తీనా దానికి మనం మద్దతుగా ఇస్తూ వచ్చాం. అలాగే ఇరాన్ తో చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పైపుల ద్వారా ఆయిల్ ను సరఫరా చేసుకోవాలి, గ్యాస్ తెచ్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం
పాకిస్తాన్ మీదుగా, పాకిస్తాన్ లో కుదరలేదు కాబట్టి ఇది జరగలేదు కానీ అంతటి ఆర్థిక సంబంధాలు, వాణిజ్య సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు ఉన్న ఇరాన్ ఈ రోజు అమెరికా ఏ కారణం ఏదో ఒక బూచి చూపెట్టి ఈ రోజు తీసుకొచ్చి అక్కడ బాంబులేసి ధ్వంసం చేస్తే దాన్ని నిరసించేటువంటి ఏదో ఒక రూపంలో తీవ్రంగా కత్తి పట్టుకొని ఖండించమని చెప్పాల. ఈ రోజు ఐక్యరాజ్య సమితి చేసినటువంటి దాన్నైనా మద్దతు ఇవ్వచ్చు కదా, ఆందోళన కలిగించే పరిణామం ఇది అనొచ్చు కదా. ఈరోజు ఎందుకు అనలేకపోతున్నాం అన్నప్పుడే అమెరికా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మన రోల్ మనకి మనం తగ్గించుకుంటున్న పరిస్థితి కూడా కొంత అనిపిస్తుంది సార్. వాస్తవంగా భారత్ ఉన్న స్థాయికి స్పందించాల్సినంత ఘాటుగా చాలా అంశాల మీద స్పందించట్లేమన్న చర్చ కూడా నడుస్తుంది. అందుకనే తేలిక భావం ఈరోజు మనతో స్నేహంగా ఉన్నట్టే ఉంటారు ట్రంప్, మోడీ గారితో వ్యక్తిగత స్నేహంగా, కానీ పాకిస్తాన్ తో ఎక్కువగా ఆయన దాదాపు 10 సార్లు ఆసిఫ్ మునీర్ని నరేంద్ర మోడీ గారిని కంపేర్ చేసి మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు, ఇద్దరు వాళ్ళేమో టెర్రరిస్టులను ప్రోత్సహించి ట్రైన్ చేసి ఫైనాన్స్ చేసి భారతదేశానికి వ్యతిరేకంగా ఎగదోలుతున్నారా, కానీ వాళ్ళను భారతదేశాన్ని ఒకటిగా సరిసమానంగా చూసే వైఖరి దాన్ని తప్పుపట్టలేకపోతున్నాము. ఈ రోజు ఏకపక్షంగా ఇజ్రాయెల్ ను ఎగదోలి వాళ్ళు ప్రత్యక్షంగా భాగస్వాములై అక్కడికి వెళ్ళి ఇప్పుడు యురేనియాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి కేంద్రాల పైన, అణుబాంబులు తయారు చేసే కేంద్రం కాదు ఇది, దాని మీద దాడి చేస్తే ఒక మైల్డ్ ప్రొటెస్ట్ అన్న తెలియజేయాలి కదా. ఇది ప్రపంచ శాంతికి వాళ్ళ ఆంక్షలు ఎదుర్కొనే మనం అణుబాంబు తయారు చేసుకున్నాం. వాస్తవంగా అమెరికా ఆంక్షలు ఎదుర్కొని మనం అణుబాంబు తయారు చేసుకున్నాం. మనలాగా ఇంకొకళ్ళు అణుబాంబు యురేనియం శుద్ధి చేసుకునే దాని మీద కూడా మన స్పందన. టైం తక్కువ ఉంది సార్. ఒకసారి రామ్మోహన్ రావు గారు, ఇరాన్ ఇంకొక హెచ్చరిక కూడా చేసింది. పెద్ద ఎత్తున స్లీపర్ సెల్స్ అమెరికాలో ఉన్నాయి, వాళ్ళందరినీ మేము ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి దాడి చేయలేకపోయినా స్లీపర్ సెల్స్ని కదిలించామంటే అమెరికా తట్టుకోలేదు అన్న పరిస్థితి కూడా కనపడుతోంది. నిజంగా కూడా ఒక్క ఇరాన్కి సంబంధించినవనే కాదు, ఈ దాడిని ఖండించే అనేక స్లీపర్ సెల్స్ కూడా చాలా అమెరికాలో చాలా నగరాల్లో ఒక భయానక వాతావరణం, ఒక రెడ్ అలర్ట్ లాంటిది, అన్డిక్లేర్డ్ రెడ్ అలర్ట్ మనకు కనపడుతోంది. ఎలా అర్థం చేసుకోవాలి, ఏం జరగచ్చు? ఎప్పుడైనా శ్రీనివాసరావు గారు, రాజు కంటే మొండివాడు బలవంతుడు ఇంకా చెప్తున్నాను కదా. ఇరాన్ ఆ పంటనం చేస్తుంది, ఏదైనా సాధించే ప్రయత్నం చేస్తుంది, కానీ అమెరికాతో ఢీకొనే బలం ఉందా లేదా ఒకటి. ఇప్పుడు యుద్ధాలన్నీ కూడా పులి మీద స్వారీ లాంటివి. పులి మీద దిగడం కష్టం, దిగితే మేసేస్తుంది, మనమే మేసేస్తుంది. అందుకని దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకు ఈ హార్మోజ్ జలసంధిని మూసేస్తే ఎంత నష్టం, ఎంత లాభం అంటే మనకైతే నష్టమేం లేదు. మన ఆయుధాలు అమ్ముకునే దేశాలు ఎట్లా తయారైనాయో ఇంధనాలు అమ్ముకునే దేశాలు కూడా చాలా ఉన్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యా నుంచి మనం చదువుకోనుకున్న లాభం చెప్పాలంటే అట్లా మనకు పెద్దగా నష్టం లేకపోవచ్చు. ఇదివరకున్న హార్మోజ్ జలసంధికి ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు అంత లేదనుకుంటున్నాను. కానీ నష్టాల విషయంలోకి వస్తే మనం పెద్దగా నష్టపోం. 2 నెలలు ఆల్రెడీ మన దగ్గర బఫర్ స్టాక్స్ ఉన్నాయి, ఇంధనం కూడా ఇంకొక సైనిక అవసరాలు కూడా ఇంకో 2-3 నెలలు 6 నెలల దాకా మనకు అక్కడ కూడా ఉంటాయి. కనుక మనం ఒక్కటి మాట, లక్ష్మణ్ గారితో ఒక మాట వారు అన్నట్టు నేను కూడా బాధపడ్డా. ఏదంటే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు తప్పు అన్యాయం అనకపోతే కూడా అది మౌనం కూడా సరైంది కాదని కూడా ఒకసారి మనకు అనిపిస్తుంది. ఆఖరిగా ఉన్నది గారు, అంటే భారత్ నుంచి ఇంకొంచెం, అంటే మీరు అన్నట్టు స్నేహ సంబంధాలు, వ్యాపార సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అన్నీ ఉండొచ్చు, కానీ విజిబిలిటీ, ఇప్పుడు మంచో చెడు, మూర్ఖుడు, పిచ్చోడు, ప్రపంచం అంతా ఇవాళ కనపడుతున్నాడు. మీరు అన్నట్టు 6 గంటలకు లేచి మీడియా పెడితే మనం అందరం చూసుకుని దాని మీద చర్చలు పెట్టుకునే పరిస్థితి. అలా ఉండాలని మనం కోరుకోం, కానీ మన వైబ్రెన్సీ మనం చూపించాల్సిన పరిస్థితి. భారత్ ఒక రోల్ మేకర్గా, ఐ మీన్ మేజర్ రోల్ ప్లే చేయటంలో మనల్ని మనం తగ్గించుకుంటున్నాం అన్న పాయింట్ లేదండి. అంటే తగ్గించుకుంటున్నాం అంటే అంటే చాలా ఎర్లీగా కంక్లూజన్కి వచ్చేస్తున్నాము. ఎందుకంటే మొన్న జరిగిన సందర్భంలో కూడా ఎప్పుడు చేయనటువంటి మనము మన ప్రజా ప్రతినిధులందరినీ పంపడం, ఇదంతా ఒక మంచి యాక్టివిటీ జరుగుతున్నది. సో మనం రీసెంట్లీ వీ హ్యావ్ ఫేస్డ్ అన్ ఇష్యూ. ఇట్స్ నాట్ దట్ వీఆర్ స్టేబుల్ అట్లా ఉన్నాము, సడన్గా ఏదో అక్కడ జరిగిందనేది కాదు. మనం గత జస్ట్ 2 monthsగా వి అవర్సెల్స్ ఆర్ ఫేసింగ్ అన్ అన్సర్టనిటీ. ఇప్పుడు పాకిస్తాన్ ఏమన్నా ఆలోచిస్తున్నదా, లేకుంటే వాళ్ళని ఎట్లా, మన ఇంటెలిజెన్స్ అంతా హైలీ నిన్న వాళ్ళిద్దరిని 5 రోజుల నుంచి పట్టుకున్నారు, చేస్తున్నారు. సో ఆ సందర్భంలో మనం ఇప్పుడు ఏ విధంగా రియాక్ట్ కావాలి అనేది బాగా ఆలోచించుకొని చేయాలి కదా సార్. ఇప్పుడు దేశాల మధ్య సంబంధాలు
అదేదో ఆటుమూటుగా వ్యవహారం చేసేది లేదు. ఇప్పుడు వాడు 15 రోజుల వరకు అమెరికా నేను దాడి చేయను నీకు టైం ఇస్తున్నా అని చెప్పి సడన్గా 2వ రోజు చేశాడు. ఇదంతా భారతదేశం కూడా గమనించాలి. బట్ ఐఎమ్ 100% షూర్, రాసి పెట్టుకోండి, భారతదేశం ఈ పర్టికులర్ అంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వార్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. న్యూ వరల్డ్ ఆర్డర్లో ఇండియా చైనా లేకుండా దేర్ వోంట్ బి ఎనీ న్యూ వరల్డ్ ఆర్డర్. ఎందుకంటే వెరీ క్లియర్, ఇంతకుముందు ఏదో రష్యా వైపున కొన్ని దేశాలు, అమెరికా అది జరిగే అవకాశం లేదు ఈసారి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ డిఫరెంట్. హౌడీ మోడీ కాకుండా చైనా ఇండియా కీ రోల్ ప్లే చేయాల్సిన కలిసి కీ రోల్ అని కాదు, అసలు కౌంటర్ ఫోర్సెస్ అనేది మల్టిపుల్ అయిపోయినాయి ఇప్పుడు. అంటే ఇట్స్ నాట్ ఎ బైలాటరల్, ఇట్ ఈస్ నాట్ ఎ బైలాటరల్ ఫైట్ బిట్వీన్ కంట్రీ 1 అండ్ కంట్రీ 2. ఇది అట్లాంటి సివిల్ వార్ జరగదు. ఏదైనా జరిగితే ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్కడిదక్కడ కౌంటర్ ఫోర్సెస్ ఉన్నాయి. ఈ రోజు హైయెస్ట్ యంగ్ అంటే యూత్ పాపులేషన్ ఉన్న కంట్రీగా రేపు 10 ఏళ్ల తర్వాత మొత్తం ప్రపంచంలో మనం కోరుకోవాలి, ఖచ్చితంగా మనమే ఉంటాం. అంటే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అన్లెస్ ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి సునామీ లాంటిది వచ్చి ఇంకేదైనా జరుగుతుంది తప్పితే టచ్ వుడ్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. బట్ జనరల్ సర్కమ్స్టాన్సెస్లో మనం ఎక్స్ట్రాపోలేట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ వెరీ కీ రోల్ ఇన్ దిస్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. సో ఒక పరిస్థితులు గమనించడమే కాకుండా సరైన రీతిలో భారత్ స్పందించే అవకాశం కూడా ఉంది. 100% స్పందిస్తుందని చెప్తున్నాను. రైట్, మొత్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ వారిలో అమెరికా చొరబడిన పరిస్థితి కనపడుతుంది. దీని పరిణామాలు ఎలా ఉంటున్నది ప్రపంచం నుంచి ఇప్పుడిప్పుడే అగ్రదేశాల నుంచి స్పందన ఘాటుగా వస్తున్నది. భారత్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది, మనకున్నటువంటి లాభ నష్టాలను బేరీజ్ వేసుకుంటూనే మన పాత్రని మరింత పెంచుకునేలాగా, మన వాయిస్ని మరింత పెంచుకునేలాగా భారత్ చర్యలు ఉండాలి కోరుకుందాం. చర్చలో పాల్గొన్న అమర్నాథ్ గారికి, వినోద్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.